మన ఇండియన్ నేచర్ని బట్టి, మన ఇండియన్ క్లైమేట్ని బట్టి అసలు స్కిన్ టైప్స్ మీరు ఏ విధంగా డిసైడ్ చేస్తారు? బాడీ నేచర్ మారుతుంది, సడన్ గా డ్రై నుంచి ఆయిలీ అయిపోతుంది. సీజన్ రిలవెంట్ ఆఫ్ సీజన్ కూడా స్కిన్ మారుతూ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా సజెషన్స్ ఇచ్చేస్తున్నారు, మీరు ఇలా ఈ క్రీమ్ వాడండి, లేకపోతే ఈ ఆయిల్స్ వాడండి. సో ఎక్స్పెరిమెంట్ కాదు ఇది, ఫేస్ అనేది, హెయిర్ అనేది. సో దాని గురించి అర్థమై తెలుసుకొని తెలుగుకి వెళ్ళిపోతారు. వాడు ఏది వేస్తే అలా వేసేస్తుంటారు, ఇలా వేసుకోవచ్చా? అది మీకు సూట్ అయితేనే మీ వరకే అది బెస్ట్, మీకు సరిపోతుంది. సో బట్ చాలా మంది ఏమనుకుంటారంటే ఒక 6 months చేసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ నేను ఏమీ చేసుకోకున్నా కూడా నా జుట్టు ఉంటుంది. సో అసలు ఏంటి ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ ఏంటి? ఎందుకు రీసెంట్ టైమ్స్లో యాంటీ ఏజింగ్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటాం? ఓపెన్గా చెప్తాం, మీరు కొనే ప్రోడక్ట్స్, మీరు ఆన్లైన్లో కొనే ప్రోడక్ట్స్ కన్నా మా ప్రోడక్ట్స్ కొంచెం బేసిక్గా అంటే బ్యూటీ మీద కాన్షియస్ అనేది అందరికీ ఉంటుంది, దాన్ని క్యాష్ చేసుకోవడానికి డైవర్ట్ చేయడం. $1 billion బిజినెస్. వెల్కమ్ టు దాత్రి టీవీ. యాక్చువల్గా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఆ ఇంప్రెషన్ని క్రియేట్ చేయడంలో మేజర్ పార్ట్ మన అపీరియన్స్. సో అపీరియన్స్ బాగుండాలి అంటే మన హెయిర్, స్కిన్ కూడా బాగుండాలి. సో హెయిర్, స్కిన్కి సంబంధించి ప్రజెంట్ డే టు డే లైఫ్లో మన పొల్యూషన్ వల్ల, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వీటన్నిటికి కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఎవరిని అడగాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, వీటన్నిటి గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి వెర్నాన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ చీఫ్ సర్జన్ డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారితో ఈరోజు మన ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్. సార్ వెల్కమ్ టు దాత్రి టీవీ. హాయ్, వెల్కమ్ సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కిన్ అండ్ హెయిర్ ఇంపార్టెన్స్ అనేది ఇండియాలో అంటే ఈ మధ్య కాలంలో ఆ ఇంపార్టెన్స్ పెరిగింది. బికాజ్ ఇప్పుడు సోషల్ నెట్వర్క్ రావడం, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండడం. సో మనం కూడా సెలబ్రిటీ లాగా మన అపీరెన్స్ బాగుండాలి అంటే అకేషన్స్ బాగా అంటే కేర్ పెరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన ఇండియన్ నేచర్ని బట్టి, మన ఇండియన్ క్లైమేట్ని బట్టి అసలు స్కిన్ టైప్స్ మీరు ఏ విధంగా డిసైడ్ చేస్తారు? స్కిన్ టైప్స్ ఐడియల్గా అయితే వాట్ ఎవర్ ద కంట్రీ ఇట్ ఈస్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్ అండ్ మిక్స్డ్ కాంబినేషన్ స్కిన్ అంటాం. ఓకే. సో ద లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్, చాలా ఉంటాయి, రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ అందరూ అడిగేది ఏంటంటే తెల్లగా అయిపోవాలి, స్కిన్ ఫెయిర్ అవ్వాలి. సో ఫెయిర్ ఒకటే కాదు కావాల్సింది, యంగ్గా కనిపించాలి, రిచ్గా కనిపించాలి, ఏజ్ అవ్వకుండా ఉండాలి. ఇలాంటి కాన్సెప్ట్స్ మీద కూడా వర్క్ చేయాలి అని చెప్తాం. సో ఇప్పుడు బేసిక్గా ఏమైందంటే స్కిన్ అనేది కానీ హెయిర్ అనేది చాలా సెన్సిటివ్. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ నెట్వర్క్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా సజెషన్స్ ఇచ్చేస్తున్నారు, మీరు ఇలా ఈ క్రీమ్ వాడండి, లేకపోతే ఈ ఆయిల్స్ వాడండి, మీ హెయిర్ పెరిగిపోతుంది, లేకపోతే మీ స్కిన్ ఈ విధంగా గ్లో వచ్చేస్తుంది అంటారు. ఇలాంటి సజెషన్స్ తీసుకుంటే ఏ విధంగా నష్టపోతారు కామన్ పీపుల్? ర్యాండమ్గా చెప్పాలి అంటే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఇంగ్రీడియంట్ కూడా రీసెర్చ్ ఫార్ములా అయ్యిండొచ్చు, అది మంచిది అయ్యిండొచ్చు. కానీ యాజ్ ఎ డాక్టర్ మేమేం చేస్తామంటే మీకు ఏది సూట్ అవుతుందో అదే బెస్ట్ అంటారు. సో దే ఆర్ లాట్ ఆఫ్ బెస్ట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. అది మీకు సూట్ అయితేనే మీ వరకే అది బెస్ట్, మీకు సరిపోతుంది. అదర్వైజ్ యూ ఎండ్ అప్ విత్ రియాక్షన్స్. సో చాలా మంది సోషల్ మీడియాలో ఇది బాగుంటుంది, వెనిగర్ బాగుంటుంది, లేకపోతే ఆయిల్ బాగుంటుంది, లేకపోతే ఇంకా ఏదో బాగుంటుంది అని చెప్తారు. అవన్నీ బాగానే ఉంటాయి, కానీ అది పడినంత వరకు బాగానే ఉంటుంది. పడకపోయేసరికి రియాక్షన్ రావడం, మళ్ళీ స్కిన్ ఇంకా పాడవడం. సో మంచిగా చేసుకునే ప్రాసెస్లో చాలా మంది డ్యామేజ్ చేసుకుంటారు. సో ఎక్స్పెరిమెంట్ కాదు ఇది, ఫేస్ అనేది, హెయిర్ అనేది. సో దాని గురించి అర్థమై తెలుసుకొని చేయాలి, అది ఎక్స్పీరియన్స్ అండ్ డాక్టర్స్ అయితే బెటర్. హెయిర్కి డై వేయడం అనేది కామన్ అయింది. సో ఇప్పుడు హెయిర్లో కూడా టైప్స్ ఉంటాయి, స్కిన్ ఎలా టైప్లు ఉంటుందో హెయిర్ కానీ అది పడవచ్చు, పడకపోవచ్చు. బట్ కామన్గా ఏం చేస్తారంటే ఒక సెలూన్కి వెళ్ళిపోతారు, వాడు ఏది వేస్తే అలా వేసేస్తుంటారు, ఇలా వేసుకోవచ్చా, ఇలా వేసుకుంటే జరిగే డ్యామేజెస్? సో ఒకటి హెయిర్ 2 రకాల డ్యామేజెస్ ఉంటాయి. ఒకటి కొందరికి నిజంగా అలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి పడవు డైస్. సో దే ఎండ్ అప్ విత్ సివియర్ రియాక్షన్స్. అది రేర్ బట్ ఇట్ కెన్ హ్యాపెన్. సో యాజ్ ఎ డాక్టర్ మేమేం చేస్తామంటే కొంచెం సేఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి, రిసార్సనల్ ఇట్లాంటి, లేకపోతే పెరాక్సైడ్ ఇవన్నీ లేనివి సజెస్ట్ చేస్తాం. సో సేఫ్ డైస్ అంటాం. సో అది సెకండ్ డ్యామేజ్ ఏంటంటే వాళ్ళకి పడినా కూడా దే ఎక్స్పెరిమెంట్ లాట్. ఇప్పుడు మనకి బ్లాక్ హెయిర్ నుంచి వైట్ హెయిర్ చేయాలనుకోండి, అప్పుడు హెయిర్ని చాలా మనం ట్రామా అంటే ఒక స్ట్రెస్లో పెట్టేస్తున్నాం. అంటే ఆ బాండ్స్ని బ్రేక్ చేసి, ఇప్పుడు కలర్ ఉంటుంది, కలర్ దాంట్లో పర్మనెంట్ ఉంది, సెమీ పర్మనెంట్ ఉంది, లేకపోతే కొన్ని వాషెస్కి వెళ్ళిపోయే కలర్స్ కూడా ఉన్నాయి. సో వీ డోంట్ ప్రిఫర్ పర్మనెంట్. ఎందుకు పర్మనెంట్ అవుతుంది, ఒక డై పర్మనెంట్ అవుతుంది, ఒక డై సెమీ పర్మనెంట్ అవుతుంది అంటే హెయిర్కి లేయర్స్ ఉంటాయి.
పైన క్యూటికల్ కార్టెక్స్ మెడులా ఉంటుంది. సో మనం రెగ్యులర్గా పెట్టే డైస్ అన్ని కూడా పైన క్యూటికల్ వరకు రీచ్ అయ్యి అది కలరింగ్ ఇస్తుంది. షాంపూ చేసినప్పుడల్లా కొంచెం కొంచెం వెళ్ళిపోతుంది. సో ఈ పర్మనెంట్ డైస్ ఏంటంటే హెయిర్ని కొంచెం ఆ బాండ్స్ బ్రేక్ చేసి క్యూటికల్ కాదు లోపలికి వెళ్ళేలాగా చేస్తాయి. కార్టెక్స్ సెకండ్ లేయర్ వరకు వెళ్ళేలాగా చేస్తాయి. లోపలికి వెళ్ళింది అంటే హెయిర్ని వీక్ చేసినట్టే. డై చేసిన ప్రతిసారి హెయిర్ని వీక్ చేస్తున్నారు. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కీపింగ్ ఇట్ మోర్ పర్మనెంట్ అని. సో అట్లా ఎక్కువ పర్మనెంట్ డైస్ అనేవి అంత మంచివి కాదు. సో డై పెట్టుకోమంటున్నాం కానీ సెమీ పర్మనెంట్ ఆర్ సేఫర్ ఇంగ్రీడియంట్స్తో పెట్టుకోమంటున్నాం. 1. ఇంకోటి ఏంటంటే బ్లాక్ నుంచి వైట్ చేసుకుంటారు, లేకపోతే డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తారు. ఆ కలరింగ్ ప్రాసెస్లో హెయిర్ని ఫస్ట్ బ్లీచ్ చేయాలి. మనం బ్లీచ్ అంటే ఫస్ట్ న్యూట్రల్ కలర్ చేయాలి, దాని తర్వాత ఇంకో కలర్ యాడ్ చేయాలి. ఆ ప్రాసెస్లో హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఐడియల్గా మనకి వైట్ హెయిర్ కనిపిస్తుంది, బ్లాక్గా చేసుకోవాలి అంటే ఒక రకమైన డై డాక్టర్ సజెస్టెడ్ అయితే బెటర్ అంటాను. ఇంకా మనం కలర్లు మార్చుకోవాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి అని 3 days 15 days ఒక కలర్ మన ఆర్టిస్ట్లు వేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ వీక్ అవుతుంది. హెయిర్కి కూడా బాండ్స్ ఉంటాయి. హెయిర్ మనకి డెడ్ లీవింగ్ సెల్ అంటాం కానీ ఇట్ హ్యాస్ పెప్టైడ్ బాండ్స్. అది కూడా దాంట్లో కూడా స్ట్రెంత్ ఉంటుంది. అది ఎప్పుడైతే బ్రేక్ చేస్తాం మళ్ళీ వీక్ చేస్తున్నాం, ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనుకోండి, దాని లాంజిటివిటీ తగ్గిపోతుంది, స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో కేర్ తీసుకోవాలి, తీసుకోవట్లేదు. బేసికల్లీ సీజన్ని బట్టి మన బాడీ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో స్కిన్ కూడా రైనీ సీజన్లో ఒకలా ఉంటుంది, సమ్మర్లో ఒకలా ఉంటుంది, అండ్ ఇలా ఉంటుంది. బట్ మనం కామన్గా అంటే చాలామంది చేసేది ఏంటంటే ఒకటే సోప్ వాడేస్తూ ఉంటాం. సో ఆ సోపుని చేంజ్ చేయాలా, ఇప్పుడు సీజన్ని బట్టి మార్చాలా, అదేమి పెద్ద విషయం కాదంటారా? అంటే స్కిన్ టైప్ అండి. ఇప్పుడు కొందరికి సడన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి, లేకపోతే సడన్గా మనకి బాడీ నేచర్ మారుతుంది, సడన్గా డ్రై నుంచి ఆయిలీ అయిపోతుంది. సీజన్కి ఇర్రెలెవెంట్ ఆఫ్ సీజన్ కూడా స్కిన్ మారుతూ ఉంటుంది. సడన్గా ఆయిలీ అయిపోవడం, సడన్గా డ్రై అయిపోవడం. సో దాన్ని బట్టే మనం సోప్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ వాడమంటాం. సో అదే సోప్ లైఫ్ లాంగ్ వాడితే మట్టికి స్కిన్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నా స్కిన్ లాస్ట్ 5 years నార్మల్గా ఉంది, సడన్గా డ్రై అయిపోయింది అనుకోండి. ఇప్పుడు వింటర్ లేకపోతే నేను ఇంకో కంట్రీకి వెళ్ళాను, నా స్కిన్ బాగా డ్రైగా ఉంది. ఇప్పుడు అదే సోప్ వాడతాను అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ డ్యామేజ్ అవుతుంది. సో స్కిన్ టైప్ని బట్టి మనం మారుస్తూ ఉండాలి. యూ కెనాట్ యూజ్ ద సేమ్ సోప్ ఫర్ ఎవర్. ఇంకోటి సన్ స్క్రీన్ లోషన్ బాగా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకు అది అంత ఇంపార్టెంట్? సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయాలి? సో సన్ స్క్రీన్ అంటే మనందరికీ కూడా యంగ్గా ఉండాలి, ఏజ్ అవ్వకూడదు, ముడతలు రాకూడదు, ఇది కాన్సెప్ట్. సో ఫస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఏజింగ్ ఫాస్టర్ దెన్ యువర్ ఏజ్ ఈ సన్ ఎక్స్పోజర్. సన్ కానీ హీట్ కానీ తగిలితే తొందరగా డ్యామేజ్ అవుతుంది, తొందరగా ఏజ్ అవుతాం. సో సన్ ప్రొటెక్షన్ ఈజ్ మస్ట్ అండ్ ఇట్స్ ఎ కీ టు స్టే యంగ్. రైనీ సీజన్ వచ్చినప్పుడు క్లౌడీగా ఉన్నప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడొద్దని కొంతమంది అనుకుంటూ ఉంటారు కామన్గా. అది నిజమే అంటారా? అంటే సన్ స్క్రీన్ ఒకటి ఎండ ఉంటేనే అని కాదు, యూవీఏ యూవీబీ రేస్ అని ఉంటాయి. ఆ రేస్ మన స్కిన్లోకి వెళ్తే డ్యామేజ్ అవుతుంది, కొలాజన్ బ్రేక్ అవుతుంది, కొలాజన్ బిల్డ్ అవ్వదు, ఏజింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. సో వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ స్కిన్ ఫ్రమ్ యూవీఏ అండ్ యూవీబీ. అంటే ఇప్పుడు స్నోఫాల్ ప్లేసెస్లో ఉన్నాయి, అక్కడ చల్లగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ వెదర్ చల్లగా ఉన్నా కూడా అక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ సన్లైట్ ఎక్కువ ఉండేసరికి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో ఇర్రెలెవెంట్ ఆఫ్ టెంపరేచర్, ఇర్రెలెవెంట్ ఆఫ్ సీజన్, యూ హ్యావ్ టు యూజ్ సన్ స్క్రీన్. పొల్యూషన్ మనకు మేజర్గా మెట్రో సిటీస్లో అయితే చూస్తూనే ఉన్నాం. ఈ పొల్యూషన్ అనేది ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది, మనం ఏ విధమైన కేర్ తీసుకోవాలి ఈ పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, స్కిన్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి? సో మన బాడీ ఏంటంటే డే టు డే దెర్ ఆర్ సెల్స్, లాట్ ఆఫ్ సెల్స్ డై అండ్ లాట్ ఆఫ్ సెల్స్ న్యూలీ ఫామ్. ఆ బ్యాటిల్లో కొన్ని పర్మనెంట్గా కూడా తగ్గుతూ ఉంటాయి. బట్ ఫ్రీ రాడికల్స్ అంటాం, ఈ టాక్సిన్స్ వల్ల, మనం తీసుకునే కెమికల్స్ వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ టాక్సిన్స్ ఎక్కువైపోయి ఈ కొలాజన్ తొందరగా బ్రేక్ అయిపోవడం, కొలాజన్ ఫార్మేషన్ తగ్గిపోవడం ఆర్ స్లో డౌన్ అయిపోవడం వల్ల మనం ఏజ్ అనేది ఫాస్ట్గా అవుతున్నాం. సో బాడీలో ఫ్రీ రాడికల్స్ టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల బాడీ రీబిల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, హీలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో అందుకని ఒకప్పుడు యూ సీ ఎనీ ఫీమేల్ ఆర్ మేల్ ఒకప్పుడు 40s, 50s ఆ ఫోటో, ఇప్పుడు మన అమ్మమ్మ ఫోటో తీసుకున్నాం, వాళ్ళ నాన్నమ్మ ఫోటో తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు 40లో కూడా స్టిల్ దే లుక్ లైక్ 20-25. ఇప్పుడు విత్ లాట్ ఆఫ్ కెమికల్స్ ఐదర్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ మన లైఫ్ స్టైల్కి 20లో కూడా దే ఆర్ లుకింగ్ లైక్ 35-40. దో వీ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్సెసరీస్, అంటే మేకప్ ఇవన్నీ ఉన్నా కూడా కవర్ అప్ చేస్తున్నాం, కానీ అదర్వైజ్ వీఆర్ ఏజింగ్ ఫాస్టర్ దెన్ అవర్ ప్రీవియస్ జనరేషన్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ పొల్యూషన్ అనొచ్చు, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ అనొచ్చు, లేకపోతే ఇంకా మన ఎక్స్ట్రీమ్ స్కిన్ కేర్ అంటాం కదా, చాలా ట్రై చేస్తూ ఉంటారు చూడండి. ఆ ప్రాసెస్ లో స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు లెస్ ఇస్ మోర్ అనేవాళ్ళు, అంటే ఒక క్రీమే వాడేవాళ్ళు, లేకపోతే అది కూడా వాడకపోయేవాళ్ళు, లేకపోతే పెరుగో లేకపోతే సున్నిపిండో లేకపోతే వెన్న పెట్టుకునేవాళ్ళు. సో దే ఆర్ ఓన్లీ ట్రైంగ్ టు మాయిశ్చరైజ్ ద స్కిన్, కీప్ ఇట్ హెల్దీ. సో ఇప్పుడు అదే చెప్తున్నాం మేము కూడా, మాయిశ్చరైజ్ చేయండి, హెల్దీగా ఉంచుకోండి, డోంట్ ట్రై టూ మచ్. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లియర్గా ఇస్తారు, మీకు యాక్నీ కేరా, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్,
అది పిగ్మెంటేషన్ అట్లా ఇస్తారన్నమాట. సో ఇప్పుడు అందరూ ఏంటంటే సోషల్ మీడియా ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ చూసుకొని రెటినాల్ అయితే యాంటీజింగ్కి, లేకపోతే కోజిక్ యాసిడ్ అయితే తెల్లగా అయిపోవడానికి ఇట్లా వాడేస్తున్నారు. సో కోజిక్ యాసిడ్ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి మేము ప్రిస్క్రిప్షన్లో రాయడానికి కూడా 4 సార్లు ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచిస్తాం? వీళ్ళ స్కిన్ ఏంటి, డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్, వాళ్ళ మెయింటెనెన్స్ ఏంటి, వాళ్ళు బయటకు వెళ్తారా ఇండోరే ఉంటారా. సో ఇండోర్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఒకలాగా ఇస్తాం, బయటకి ఎక్కువ ఎక్స్ట్రీమ్ సోషల్ లైఫ్ అవుట్డోర్ లైఫ్ ఉండే వాళ్ళకి ఒకలాగా ఇస్తాం. సో ఇవన్నీ జడ్జ్ చేసుకొని ఒక క్రీమ్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. సో వాళ్ళు ఒక సింపుల్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ రీల్ చూసుకొని ఒక యాడ్ చూసుకొని కొనేస్తున్నారు. సో ఆఫ్టర్ థరో రీసెర్చ్ అండ్ థరో నాలెడ్జ్ డాక్టర్ ఇచ్చింది వేరు, వాళ్ళు సొంతంగా వాడింది వేరు, అంటే రిజల్ట్స్ వేరేగా ఉంటాయి. హెయిర్ ఎక్స్టెన్షన్ అండ్ హెయిర్ పర్మనెంట్ స్ట్రైటనింగ్ ఇవి నిజంగా హెయిర్ని డ్యామేజ్ చేయవా? ఎక్స్టెన్షన్ అంటే ఆటోమేటికలీ దాని ఉన్న పొజిషన్ని చేంజ్ చేస్తారు, సో దాని నేచర్ని చేంజ్ చేస్తున్నారు. సేమ్ ఇది కూడా స్ట్రైటనింగ్ కూడా పర్మనెంట్ స్ట్రైటనింగ్. సో వీటి వల్ల జరిగే డ్యామేజెస్ ఏంటి, ఏ సందర్భంలో చేసుకోవచ్చు, అంటే ఏ కేర్ తీసుకోవాలి ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే? సో హెయిర్లో బాండ్స్ ఉంటాయి, హైడ్రోజన్ బాండ్ అని, సల్ఫైడ్ బాండ్ అని. హైడ్రోజన్ బాండ్ ఈజ్ ద వీకెస్ట్ బాండ్. ఓకే, మనం తడిపాక మనం ఎలా దూకుంటే అలా సెట్ అయిపోతుంది హెయిర్. సో అది హైడ్రోజన్ బాండ్ టెంపరీగా వీక్ అయిపోతాయి, మళ్ళీ రీగెయిన్ ఇట్ స్ట్రెంత్. సో మనం ఎలా చేస్తే అలా కోంబ్ అయిపోయింది. సో దట్ ఈస్ ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అంటారు చూడండి, దే బ్రేక్ ద సల్ఫైడ్ బాండ్స్ అన్నమాట. అంటే అవి తొందరగా మళ్ళీ రీగెయిన్ అవ్వవు స్ట్రెంత్ అనేది. సో ఎవ్రీ టైమ్ యూ డూ ఏ స్ట్రైట్నింగ్ యూ ఆర్ వీకెనింగ్ దీస్ బాండ్స్. ఎప్పుడైతే సల్ఫైడ్ బాండ్స్ లేకపోతే ఆనిక్ బాండ్స్ బ్రేక్ చేస్తున్నారో హెయిర్ వీక్ అయ్యి ఎక్కువ రోజులు వీక్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అనేది కూడా మాక్సిమం అవాయిడ్ చేయండి అంటారు. అన్లెస్ అంటే దర్ ఇస్ అ బిగ్ అకేషన్, అంటే మనకి 3 months ఒకసారి 6 months ఒకసారి ఏదో పెద్ద ఈవెంట్ ఉంటుంది, అట్లా చేసుకోవడం బెటరే. అదర్వైజ్ యూ కెన్ వెట్ యువర్ హెయిర్ లిటిల్ బిట్ ఆఫ్ హెయిర్ డ్రయర్ ఇన్ అ కూల్ మోడ్, అది సెట్ అయిపోతే మోర్ దెన్ ఎనఫ్ అంటాను నేనైతే. సో బియాండ్ దట్ డైలీ స్ట్రైట్నింగ్ చేస్తానన్నప్పటికీ డైలీ హెయిర్ని మీరు స్ట్రెస్లో పెడుతున్నారు, డైలీ అది వీక్ అవుతుంది, అండ్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ స్టార్ట్ లూజింగ్ హెయిర్ ఫాస్టర్ దెన్ ఇట్ షుడ్ బి. అండ్ వాట్ అబౌట్ ఈ హెయిర్ ఎక్స్టెన్షన్లో రకాలండి. ఒకటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొన్ని హెయిర్, ఇప్పుడు ఒక 10 హెయిర్ వెంట్రుకలు పట్టుకొని ఇంకొక దాన్ని స్టిక్ చేస్తారు అన్నమాట. స్టిక్ అంటే క్లిప్స్ తో పెడతారు. సో ఈ 10 వెంట్రుకలకి 50 వెంట్రుకలు క్లిప్ చేశారనుకోండి, దాన్ని లాగుతూ ఉంటుంది కదా, ట్రాక్షన్ అనేది ఉంటుంది. ఆ ట్రాక్షన్ వల్ల ఏమవుతాయంటే ఉన్న 10 వెంట్రుకలు కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈవెన్ స్టైలింగ్ కూడా వీళ్ళు కొంచెం బ్రేడ్స్ అని చెప్పి లేకపోతే టైట్ పోనీటైల్స్ వేస్తారు కదా, వేసినప్పుడు ట్రాక్షన్ అలోపేషియా అంటాం. అంటే ఈ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో ఇట్లా కంటిన్యూస్ గా పుల్ చేయడం వల్ల ఈ స్ట్రెంత్ తగ్గిపోయి హెయిర్ లాస్ ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ ఎక్స్టెన్షన్ కూడా, అంటే ఎక్స్టెన్షన్ ఇప్పుడు కొందరు ప్యాచ్ అంటారు, ఏం చేస్తున్నారు వాళ్ళు, బట్టలు ఉందనుకోండి వాళ్ళు షేవ్ చేసి ప్యాచ్ పెట్టేస్తున్నారు. సో అది ఓకే, వి ఎంకరేజ్ దాట్. ఇంకా బట్టలకి కంప్లీట్ గ్రేడ్ 7 ఉంది, సర్జరీ చేసుకోవాలనుకోవట్లేదు, లేకపోతే దే వాంట్ లుక్ యంగ్, సో పెట్టుకోండి. బట్ కొంచెం థిన్ అయింది, కొంచెం డెన్సిటీ తక్కువ ఉంది, దానికి కూడా వాళ్ళు షేవ్ చేసి పెట్టేశారు అనుకోండి. పెట్టేస్తే ఏమవుతుందంటే కంప్లీట్గా అతుకు పెట్టేస్తున్నారు, హెయిర్ అనేది బ్రీత్ అవ్వట్లేదు, రోజు ఆయిల్ వస్తుంది, లేకపోతే మనం వాష్ చేయాలి. సో ప్యాచ్ పెట్టినప్పుడు మీరు డైలీ వాష్ చేయలేరు కదా, 10 days 15 days చేస్తున్నారు. సో లోపల ఉన్న హెయిర్ కూడా డామేజ్ అవుతుంది కదా. సో యూ హ్యావ్ టు డిసైడ్ వెన్ టు స్టార్ట్ యూసింగ్ ప్యాచెస్, వెన్ టు స్టార్ట్ యువర్ విక్స్. సో ఎర్లీగా స్టార్ట్ చేయదు అని చెప్తాం. ఫస్ట్ ప్లేస్లో యూ సీ ఏ డాక్టర్, ఆర్ ఫస్ట్ ప్లేస్లో మన అంటే హెయిర్ ఇష్యూని కనుక్కొని దానికి సరిపడా రెమెడీస్ తీసుకుంటే మన ప్యాచ్ వరకు రాదు కదా, హెయిర్ ఎక్స్టెన్షన్స్ వాడే అవసరం రాదు కదా అంటారు. సో హెయిర్ ఎక్స్టెన్షన్స్ వన్స్ ఇన్ లైఫ్, వన్స్ ఇన్ 6 months, వన్స్ ఇన్ ఇయర్, వెడ్డింగ్ ఉంది, బిగ్ అకేషన్ వాడొచ్చు. బట్ అదే డైలీ చేశారనుకోండి దెర్ ఈస్ అ డామేజ్. అంటే మీ ఉన్న హెయిర్ డామేజ్ అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు, ఎక్కువ జుట్టు కనిపించాలి, ఇంకా బాగా కనిపించాలి అనుకుంటున్నారు, దట్ ఈస్ ఫర్ అపియరెన్స్ వైజ్. సో అది ఓకే, ఒక ఫోటోషూట్ వరకు, ఒక వెడ్డింగ్ వరకు, ఒక ఈవెంట్ వరకు ఓకే. బట్ డైలీ కనిపించాలి అంటే మళ్ళీ ఉన్న హెయిర్ని వీక్ చేస్తున్నారు. అన్లెస్ అంటే దెర్ ఈస్ అ హ్యూజ్ డామేజ్, బాగా బట్టలు ఉంది, ఇంకా ఏది అవ్వట్లేదు అంటే ఎక్స్టెన్షన్స్కి వెళ్ళండి, లేదా హెయిర్ పీస్కి వెళ్ళండి, హెయిర్ ప్యాచ్కి వెళ్ళండి. బట్ కొంచెమే తగ్గి ఉన్నాయంటే యూ కెన్ సీ డాక్టర్, గెట్ సంథింగ్. అండ్ డెన్సిటీ పెంచుకోవచ్చు, ఇన్ టైం వస్తే ట్రీట్మెంట్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, అవి చేసుకుంటే మళ్ళీ యూ కెన్ గెట్ ద డెన్సిటీ బ్యాక్. పెద్దవాళ్ళు చెప్పినట్టు ఏదైనా మితంగా అయితే ఓకే, మితి మీరినప్పుడే ఈ ప్రాబ్లమ్స్. ట్రైయింగ్ టూ మచ్. ఇంకొకటి, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో హెయిర్ రీగ్రోత్ అని చెప్పి బాగా ప్రకటనలు ఇచ్చేసి బాగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది? అది ఆ రీగ్రోత్ అనేది కూడా వెరీ ఫాస్ట్గా విత్ ఇన్ 6 months ఇట్లా టైం బాండ్ చెప్పేస్తున్నారు. ఇంత ఫాస్ట్గా రీగ్రోత్ నిజంగా బాడీ అంత రీగ్రోత్ని చేయగలరా అంటే వాళ్ళు చెప్పినంత ఫాస్ట్గా? ఇప్పుడు నేను ఐఎమ్ ప్రాక్టీసింగ్ సిన్స్ 10 years అండి. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి. సో ఎవ్రీబడి వాంట్స్ ఏ ఫార్ములా వేర్ అది పెట్టేస్తే జుట్టు పెరుగుతుంది, లైఫ్ లాంగ్ పోదు. అట్లాంటి ఇట్స్ బిలియన్ డాలర్ బిజినెస్ ఇది. సో ఎవరో ర్యాండమ్గా వచ్చేసి ఇది చేస్తే జుట్టు వచ్చేస్తుంది, ఇది చేస్తే జుట్టు పెరిగిపోతుంది, ఈ ఆయిల్ పెట్టేస్తే వచ్చేస్తుంది అంటే వాళ్ళు డైరెక్ట్గా ఫార్మస్యూటికల్ కంపెనీకి ఇచ్చేస్తే ఓవర్ నైట్ 1000 కోట్లు చెక్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇట్లాంటి షార్ట్ కట్స్ అయితే నమ్మకండి.
అన్లెస్ అని అంటే వాట్ వి డూ మేము ఏం చేస్తాం, రీసెర్చ్ ఫార్ములా, రీసెర్చ్ మాలిక్యూల్ 1,00,000 మంది మీద పనిచేసింది అనుకోండి, అప్పుడు మీకు పెట్టగలుగుతాం, నేను అఫీషియల్గా పెట్టగలుగుతాను. అదర్వైజ్ ఐ కెనాట్ రెస్క్యూ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ అప్రూవ్. సో దట్ ఈస్ డాక్టర్స్ వర్క్. అదే మనం చేస్తాం, అంటే ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అంటాం. సో ఇప్పుడు ఏం పని చేస్తున్నాయి మార్కెట్లో, ఏం పని చేయట్లేదు అంటే, వన్ థింగ్, హెయిర్ ఫాల్ కారణాలు ఉంటాయి. ఒకటి షాక్ లాస్ అంటాం, అంటే మన హెల్త్కి ఏమైనా జరిగి మనం వీక్ అయ్యి, లేకపోతే సిక్ అయ్యి, లేకపోతే వెయిట్ లాస్, లేకపోతే ఏదైనా పడకపోయినా, ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ ఉన్నా, ఇట్లాంటి, లేకపోతే ఆడవాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినా సడన్గా స్టార్ట్ అయినా, సో ఆ ఇష్యూ అయినా ఆర్ ఆ ఎపిసోడ్ అయినా 1.5 month తర్వాత సివియర్గా జుట్టు రాదు. ఇప్పుడు మన అందరికి చికెన్ గున్యాలు, డెంగ్యూలు వచ్చాయి చాలా మంది. ది ఆల్ కమింగ్ బ్యాక్ టు అస్ విత్ ఆఫ్టర్ 1.5 month తర్వాత, సార్ ముట్టుకుంటే హెయిర్ రాలుతుంది సార్, కుప్పలు రాలుతున్నాయి సార్, మొత్తం జుట్టు అంతా పోతుందేమో సార్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ షాక్ లాస్. అంటే హెయిర్ గ్రోత్ ఒకేసారి ఆగిపోయి అవన్నీ ఒకేసారి ఊడుతున్నాయి. సో దానికి ఏం చేస్తున్నాం మనం, వైటమిన్ సప్లిమెంట్స్ ఇస్తున్నాము, అవసరమైతే PRP, GFC కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి చేస్తే లోపల అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి రూట్ని స్ట్రెంథన్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చే హెయిర్ హెల్దీగా పెరుగుతుంది. సో దట్ ఈస్ ఫాస్ట్. దట్ ఈస్ అంటే అది మనం క్లియర్ చేసేస్తున్నాం. సెకండ్ ఇష్యూ ఏంటంటే, మనకి సంవత్సరాల తరబడి జుట్టు థిన్ అవుతానే ఉంటుంది. సో ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ మేల్ ప్యాటర్న్, ఫీమేల్ ప్యాటర్న్ అంటాం. అంటే వాళ్ళకి ఇట్ స్టార్ట్స్ ఏజ్ ఆఫ్ 20 అనొచ్చు, 22 అనొచ్చు. సో 30-35కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 50%, 60% పోయి ఉంటుంది. బాగా గ్యాప్స్ కనిపించేస్తాయి. సో వాటికి ఏం చేస్తున్నాం, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి వాటితో ఏం చేస్తున్నాయి అంటే, ఉన్న ప్రతి హెయిర్ కూడా థిక్గా చేస్తుంది. రీసెంట్గా పైన తీసుకురాగలుగుతున్నాం. తప్పితే ఎప్పుడు 10th క్లాస్ జుట్టు మొత్తం వస్తుంది అంటే రాదు. ఓపెన్గా చెప్తాం, వీ కెన్ గెట్ యువర్ హెయిర్ బ్యాక్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్, అండ్ దాన్ని మెయింటైన్ చేయండి అంటే. ఇప్పుడు ఇక్కడ మిత్ ఏంటంటే, ట్రీట్మెంట్ చేసుకుంటే జుట్టు వచ్చేస్తుంది. సరే వచ్చింది అంటే నేను రోజు ట్రీట్మెంట్ చేస్తాను, నేను చెప్తాను. మా డాక్టర్స్, మా డర్మటాలజిస్ట్లు చేస్తారు కాబట్టి రిజల్ట్స్ ఉంటాయి, మేము అదే చెప్తాం. సో ట్రీట్మెంట్ చేసుకుంటే జుట్టు స్ట్రెంథన్ అవుతుంది, జుట్టు తిరిగి అంటే పోయింది కాదు కానీ రీసెంట్గా పోయినాయి రావచ్చు, అక్కడ వరకు ఓకే. సో బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ తీసుకోమంటాం, డాక్యుమెంట్ చేసుకోమంటాం. ఆ ఫొటోస్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఈ క్లయింట్కి ఏం చెప్తామంటే, 6 months తర్వాత కూడా యూ స్టిల్ హ్యావ్ టు మెయింటైన్. ఒకవేళ హెరిడిటరీ ఆర్ జీన్స్ ద్వారా వచ్చింది అనుకోండి, దెర్ ఈస్ నో సొల్యూషన్ లైక్ కంప్లీట్గా ఫిక్స్ అనేది. మనం యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ యూజింగ్ సమ్ లోషన్ ఆర్ గెటింగ్ సమ్ ట్రీట్మెంట్ డన్, హెయిర్ అనేది లైఫ్ స్పాన్ మనం ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ ఉన్నారు, 10 years బ్యాక్ వచ్చారు, వీఆర్ డూయింగ్ సంథింగ్, ట్రీట్మెంట్స్ చేసాము, ఆన్ అండ్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఆ ప్రోటోకాల్లో వాళ్ళకి 10 years తర్వాత కూడా అదే లుక్ ఉండేలాగా చేసాం. సో బట్ చాలా మంది ఏమనుకుంటారంటే, ఒక 6 months చేసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ నేను ఏమీ చేసుకోకున్నా కూడా నా జుట్టు ఉంటుంది. సో అట్లా కాదు. రూట్ కాజ్ ఇస్ హెరిడిటరీ, మేల్ ప్యాటర్న్, ఫీమేల్ ప్యాటర్న్. యూ మే హ్యావ్ టు గెట్ ఎ ట్రీట్మెంట్ డన్. అంటే ట్రీట్మెంటే అన్నిసార్లు నేను ప్రమోట్ చేయట్లేదు. మేబీ బయోటిన్ టాబ్లెట్స్ అవ్వచ్చు, మేబీ మినాక్సిల్ అవ్వచ్చు, ఇట్లాంటి లోషన్స్, సీరమ్స్ కూడా ఉంటాయి. బట్ ఇయర్లో ఒక 6 months or 4 months మినిమం వాడాల్సిందే టు ఇంప్రూవ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ యువర్ హెయిర్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, వెంట్రుక పోయిన ప్రతిసారి నెక్స్ట్ వచ్చే వెంట్రుక ముందు కన్నా తక్కువ లైఫ్ స్పాన్తో వస్తుంది. ఇది ఫస్ట్ హెయిర్ 5 years ఉంది అనుకోండి, సెకండ్ హెయిర్ 4 years, థర్డ్ సైకిల్లో వచ్చే హెయిర్ 3 years, అట్లా తగ్గిపోతూ వస్తుంది. సో అందుకని మనం బట్టతలలో చూసినా కూడా చిన్న వెంట్రుకలు ఉంటాయి. సో ఒకేసారి పోవట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంట్లో ఎవరికైనా మా మామయ్యకో డాడీకో బట్టతలు ఉందనుకోండి, మనం LKGలో ఉన్నప్పుడు ఆయన జుట్టు ఉండేది, 5th ఉన్నప్పుడు కొంచెం తగ్గింది, 10th వచ్చరికి సగం కన్నా ఎక్కువ తగ్గింది, డిగ్రీ బీటెక్ వచ్చరికి ఆల్మోస్ట్ పోయింది. సో ద జర్నీ టుక్ ఆల్మోస్ట్ 15-20 years. సో ఆయన్ని, నాన్నగారికి అప్పటి నుంచి మనం ఒక 10 years బ్యాక్ నుంచో లోషన్, సీరమ్ పెడతా వచ్చాం అనుకోండి, ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు ట్రీట్మెంట్ ఏదో ఒకటి ఉంది అనుకోండి, 10 years తర్వాత కూడా అది మెయింటైన్ చేయొచ్చు. సో వచ్చే జనాలు ఏం చేస్తారు, ఏం అడుగుతారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నాకు జుట్టు మొత్తం వచ్చేస్తుంది. సో మేమేమంటే, గోయింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ 10 years ఆల్సో యూ షుడ్ హ్యావ్ దిస్ హెయిర్ ఫస్ట్. ఇది ఉండాలి, ప్లస్ ఇంకొంచెం బెటర్ కావాలి. ఇంతవరకు మేము చేయగలం. చాలా అర్థం చేసుకున్న వాళ్ళు దే ఆర్ విత్ us and they will be with us only. బట్ ఓవర్ నైట్ చేంజెస్ వస్తాయి. ఇప్పుడు యాడ్స్ ఇస్తారు కదా, మీరు పెట్టండి, ఐ డోంట్ టేక్ ద నేమ్స్, ఈ ఆయిల్ అని వచ్చి. సో ఇవన్నీ కూడా 6 months, 1 year ఉంటాయి మార్కెట్లో. యాడ్స్ ఇస్తారు, జనాలు కొంటారు, ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలిసిపోతుంది, ఇంకా అయిపోయింది, అక్కడ అయిపోయింది. మళ్ళీ 2 years తర్వాత ఇంకోటి వస్తుంది. సో అట్లా వస్తున్నాయి, పోతున్నాయి. బట్ హెయిర్కి అనేది డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా, లేకపోతే ఒక ప్లాన్డ్ ఒక ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతా మనం దాన్ని లైఫ్ స్పాన్ని పెంచుకుంటూ వెళ్ళవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సో ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చా? లేదు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో, షుగర్ అంటే ఒకప్పుడు అబవ్ 50 అలా వచ్చేది, ఇప్పుడు 25 yearsకి బికాజ్ ఆఫ్ స్ట్రెస్ కావచ్చు, దేనివల్ల తెలియట్లేదు, చేంజింగ్ అవర్ లైఫ్, అంటే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, బీపీ ఉంటున్నాయి. రీసెంట్ టైంలో 25 years నుంచే బీపీ ఇలా ఉంటున్నాయి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలంటే కామన్గా ఎలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? అంటే ఎనీ మెడికల్ ప్రొసీజర్ బిఫోర్ వి స్టార్ట్ వీ షుడ్ మేక్ షూర్ దర్ వైటల్స్ ఆర్ గుడ్. ఈ బీపీ, షుగర్లు ఇవి కరెక్ట్గా ఉంటేనే చేస్తాం. అంటే మనదంతా కూడా ఎలెక్టివ్ సర్జరీ అంటాం. అంటే మనం ప్లాన్డ్గా ఒక డేట్ అనుకొని, ఒక స్కెడ్యూల్ అనుకునే చేస్తాం. ఈ ఎమర్జెన్సీ సర్జరీస్ ఏం కాదు. సో దానికి ఏం చేస్తున్నాం అంటే, బిఫోర్ సర్జరీ వీ షుడ్
we ask them to get all the blood tests done. బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఫీవర్స్ ఏమైనా ఉన్నాయా, షుగర్ బీపీ ఎట్లా ఉంది చూసుకొని అవసరమైతే వీ సజెస్ట్ టు గో టు దేర్ ఫిజికల్ డాక్టర్, ఫిజిషియన్స్, దేర్ ఓన్ ఫిజిషియన్స్, టు గెట్ షుగర్స్ చెక్డ్. ఐదర్ షుగర్స్ కంట్రోల్ చేయించుకొని రండి, లేదా వాళ్ళు కన్సర్న్ తీసుకొని వచ్చినా కూడా స్టిల్ వీ కెన్ డూ ఇట్. బట్ హై షుగర్స్ ఉన్నాయనుకోండి, 160, 180 అబవ్ ఉన్నాయనుకోండి, స్టిల్ వీ విల్ నాట్ డూ. పోస్ట్పోన్ చేస్తున్నాం సర్జరీని, ఎమర్జెన్సీ ఏం కాదు కాబట్టి. షుగర్స్ బీపీ కంట్రోల్లో ఉన్నప్పుడు బెటర్ అంటారు అంతే. సో ఎమర్జెన్సీ సర్జరీస్, యాక్సిడెంట్ ఏదైనా అయింది అనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఎమర్జెన్సీ సర్జరీ ఉందనుకోండి, వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి చేయాల్సిందే. బట్ ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి మనం 100% అన్ని వాల్యూస్ నార్మల్ ఉన్నప్పుడే సర్జరీ అనేది బుక్ చేసుకుంటాం. ఓకే ఓకే. సో అంత తప్పితే ఇంకేం లేదు. అదర్వైజ్ ఇప్పుడు అక్కడక్కడ కాంప్లికేషన్స్, లేకపోతే పేపర్లో మనం ఎక్కడ చదువుతాం, కన్ను ఎఫెక్ట్ అయింది, చాలా మంది అడుగుతారు, సార్ నా బ్రెయిన్కి ఏమైనా అవుతుందా, నేనేమైనా మర్చిపోతానా సర్జరీ చేసుకుంటే అంటారు. సో అదే చెప్తున్నాను కదా, యువర్ ఫిట్, మనకి ఏ దెబ్బ తగిలినా హీల్ అయిపోతుంది. సర్జరీ ఈజ్ ఆల్సో మైనర్ ఇంజురీ అనుకోండి. ఇప్పుడు మీ హీలింగ్ కెపాసిటీ బాగుంది, మీ బాడీ బాగుంది అనుకోండి, తొందరగా మానిపోతుంది, మళ్ళీ 2 రోజుల్లో ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. మీ హీలింగ్ బాగాలేదు, షుగర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నేను సర్జరీ కాదు ఇంకోటి ఏదో అవుతుంది కదా. సో వీ డోంట్ టేక్ రిస్క్. మాకు రిస్క్ తీసుకోవాలని లేదు, మీరు తీసుకోవద్దు. అన్ని చెక్ చేసుకుని అన్ని నార్మల్ అన్నప్పుడే చేయించాలి. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ వీవింగ్, హెయిర్ వీవింగ్ వచ్చినప్పుడు మీరు ఏది సజెస్ట్ చేస్తారు, అంటే ఏదైతే బెస్ట్ ఉంటుంది పర్మనెంట్గా, అంటే సో చూసినప్పుడు మీరు న్యాచురల్గా కనపడాలనుకుంటున్నారా, ఆర్టిఫిషియల్ కనపడాలనుకుంటున్నారా? సో దట్ ఈస్ రిఫరెన్స్. మీ హెయిర్ మీకు వచ్చింది న్యాచురల్గా పెరుగుతుంది అనుకోండి, అది బాగానే ఉంటుంది. నాకు కొంచెం జుట్టు తక్కువన్నా కూడా నేను దూకుంటే చేయి పెడితే నా జుట్టే ఉంది. లేకపోతే వీవింగ్ అనుకోండి, ఫస్ట్ వారం రోజులు బాగానే ఉంటుంది, వారం రోజుల తర్వాత 10 రోజులు 11 రోజు వస్తుంది కదా, మెల్లగా ఓపెన్ అవుతూ ఉంటుంది, ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అప్పుడు ఒక భయం పుట్టుకుంటుంది కదా, మీ తలపైన వారు చేయి పెట్టారు, సడన్గా వర్షం పడింది, ఎక్కువ స్వెట్ వచ్చేసింది, హౌ డు యు మేనేజ్? సో మళ్ళీ పరిగెత్తాలి కదా సలూన్కో లేకపోతే వాటి దగ్గరకు. సో పర్మనెంట్ హెయిర్ అండి, మన ఓన్ హెయిర్ మన ఓన్ హెయిర్, దాన్ని ఏది మ్యాచ్ చేయలేదు. ఇప్పుడు అన్లెస్ అండ్ అంటిల్, అంటే ఇప్పుడు నేను సినిమాలో పేర్లు తీసుకోను, బట్ అన్లెస్ అండ్ అంటిల్ మీరు 60లో కూడా ఆ హీరో లాగానే కనిపించాలి అనుకుంటే సర్జరీ కాకుండా వీవింగ్ చేయించుకుంటారు. బట్ ఎంత వాళ్ళకి ఎప్పుడూ 2-3 ఉంటారు, ఒకళ్ళు హెయిర్ దూవడానికి, ప్యాచ్ మళ్ళీ పెట్టి క్లీన్ చేయడానికి. సో అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎవ్రీ కామన్ పర్సన్. అంటే ఒక మిడిల్ క్లాస్, ఒక కామన్ పర్సన్, ఒక ఐటీ ఎంప్లాయీ చేయొచ్చు, అంటే ఐటీ ఎంప్లాయీ ఇస్ నాట్ మిడిల్ క్లాస్, సారీ, ఒక కామన్ పర్సన్ చేయించుకున్నాడు ఎగ్జాంపుల్. ఆయన ఏమనుకుంటాడు, నేను విగ్ పెట్టించుకుంటాను, అయిపోయింది, నా జుట్టు బాగుంది, నేను హీరోలో కనబడ్డాను, ఓకే, అక్కడితో బాగానే ఉంది, ఫొటోస్ తీసుకున్నాడు, పెళ్లికి వెళ్ళాడు, అటెండ్ అయ్యాడు, ఫ్రెండ్స్ని కలిసాడు. సో 15 రోజుల తర్వాత మళ్ళీ ఆయన సెంటర్కి, ఆ సలూన్కి వెళ్ళి మళ్ళీ అతికించుకోవాలి, అది తీసి ఆ షేవ్ చేసి మళ్ళీ అతికిస్తారు అనమాట. సో డైలీ ఒక భయంలో ఉంటాడు కదా, నాకు ఊడిపోతుందేమో లేకపోతే ఓపెన్ అయిపోతుందేమో. బట్ ఎంతైనా జనాలు అయితే గుర్తుపట్టేస్తారు కదా, సమ్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర రాగానే తెలిసిపోతుంది. సో మనం చూసేది, ఇప్పుడు మనం వేసుకునే బట్టలు కూడా నాకు సూట్ అయితేనే నేను వేసుకుంటాను, నాకు సూట్ కానీ కలర్ అయితే వేసుకోను కదా. పైన జుట్టు పెట్టించుకునే జుట్టు కూడా కొంచెం న్యాచురల్గా ఉంటే బెటర్ కదా అంటారు. సో ఐ స్టిల్ ప్రిఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వని పరిస్థితిలో, అసలు మొత్తం బట్టతలు ఉంది, డోనరే లేదు, అప్పుడు కూడా జుట్టు కనిపించాలి, బాగా కనిపించాలి, దెన్ యూ గో విత్ హెయిర్ వీవింగ్. బట్ హెయిర్ వీవింగ్ లో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఎవ్రీ 15 డేస్కో 30 డేస్కో వెళ్ళి మళ్ళీ షేవ్ చేసి మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలి. ఆ సర్వీస్ అనేది చేయించుకుంటా ఉండాలి, లైఫ్ లాంగ్ చేయించుకుంటాను, 15 days to 3 weeks అనుకో, అదొకటి. అండ్ ఎవ్రీ 3 to 4 months or 6 months లో ఆ పీస్ అనేది పాడైపోతుంది, మళ్ళీ ఇంకోటి కొత్తది కొనుక్కోవాలి. సో హెయిర్ పీస్ ఇట్ కాస్ట్ యూ ఫ్రమ్ 40,000 to 2 lakhs, డిపెండ్స్ ఆన్ సెంటర్. అంటే ఇంకా తక్కువకి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారేమో. ఈ ఎవ్రీ టైమ్ సర్వీస్ అనేది ఇట్ కాస్ట్ యూ అరౌండ్ 3,000 or 2,000 or 5,000 డిపెండ్స్ ఆన్ ద సెంటర్. సో ఇది లైఫ్ టైమ్ కాస్ట్ కదా అంట. ఈ సర్జరీ అనేది 1 time కాస్ట్, నెంబర్ 1, అండ్ న్యాచురల్ గా ఉంటుంది నెంబర్ 2. సో కొంచెం జుట్టు తక్కువ ఉన్నా కూడా, నేనే అనుకుంటున్నాను, ఇఫ్ ఐ మీన్ 50s అనుకోండి, నాకు పట్టుదల లేకుండా జుట్టు తక్కువ ఉందన్నా చాలు, జుట్టు తగ్గుంది, అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి, స్టిల్ ఐమ్ ఓకే, ఐ కెన్ లీవ్ విత్ ఇట్. పట్టుదలతో నేను ఉండలేదు. అట్లా అని చెప్పేసి నేను 60లో కూడా హీరో లాగా ఉండాలంటే ఉండొచ్చు, బట్ పీపుల్ విల్ ఫైండ్ ఇట్ అవుట్. సో ఒకవేళ యంగ్స్టర్ 20 సంవత్సరాలు ఉంది, బట్టతలు వస్తుంది, బట్టతలు ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇక్కడంతా తిన్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ థింగ్ హీ హ్యాడ్ ఆప్షన్స్. అదే 20 అప్పుడు 22 అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే అది రాకుండా చేసేవాడు. 2 కొంచెం ఎక్కువ పోయినప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చింటే ట్రీట్మెంట్లు, GFCలు అని చేసి అట్లీస్ట్ కొంచెం డెన్సిటీని ఇంప్రూవ్ చేసేవాడు. ఇంకా 3 ఏమంటారు, బట్టతలు వచ్చేసింది అనుకోండి, థర్డ్ సినారియో, అప్పుడు సర్జరీ అనేది చేస్తున్నాం. అంటే సర్జరీ చేస్తే ఏమవుతుంది, అట్లీస్ట్ మనం ఆయనకి బట్టతల వచ్చింది అని ఎవరికి తెలియకుండా ఇదంతా కూడా కవర్ చేసేస్తాం. సో మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా పోయినా, మిగతా హెయిర్ వెనకాల హెయిర్ అయినా పోతే సెకండ్ సర్జరీ అనేది చేయొచ్చు. సో ఒకటి ఎర్లీగా చేసుకుంటే ఏంటంటే మన చూసే జనాలకు ఎవరికి తెలియదు బట్టతల ఉంది అనేసి. మన సర్జరీ చేసాం, న్యాచురల్గా పెరిగింది, పీపుల్ విల్ నాట్ నో. న్యాచురల్గా ఉన్న హెయిర్కి సర్జరీ చేసిన దానికి హెయిర్కి మేబీ దేర్ ఈస్ అ డెన్సిటీ వేరియేషన్, బట్ ఇట్ లుక్స్ న్యాచురల్, అదైతే ఉంది. అండ్ దెన్ దాని తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఏముండదు కదా, 0 మెయింటెనెన్స్. షాంపూ కొనుక్కోవాలి, ఎట్లాగో అది క్లీన్ చేయాలి, ఎట్లాగో మిగతా హెయిర్కి చేస్తున్నాడు కాబట్టి దీనికి కూడా చేస్తున్నాడు, అదర్వైజ్ ఏం కాదంటారు. సో ఒకటి
మనం ఒక సర్జరీ చేసాం, వెనకాల ఆయన ఓన్ హెయిర్ ఉంది, అది పోయే ఛాన్స్ ఉంది అంటే మటుకి వి సజెస్ట్ హిమ్ టు యూజ్ లోషన్స్, మినాక్సిల్ అట్లా, లేకపోతే ఏమైనా ప్రోటీన్ పెప్టైడ్ సీరమ్స్ ఉంటాయి, అవి వాడమంటాం ఉన్న హెయిర్ లైఫ్ స్పాన్ కూడా పెంచుకోవడానికి. సో బట్ ఇంకో క్వశ్చన్ ఏముంటుంది అంటే, ఇక్కడ నేను సర్జరీ చేసుకుంటే దాన్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలి. సో సర్జరీ చేసుకుని పర్మనెంట్ అండి. మీ వెనకాల వెంట్రుకలు ఎట్లా అయితే పెరుగుతాయి లైఫ్ లాంగ్, ఇక్కడ ఎప్పుడు ఎలా అయితే బట్టతల రాదో ఈ వెంట్రుకలు తీసి పెడుతున్నాం కాబట్టి ఆ పెట్రీ హెయిర్ వెంట్రుకలకు నేచర్ కూడా పర్మనెంట్ అయిపోతుంది. అవి పోవు. ఇంకో 10 years అవుతుంది మీరు అవి వచ్చి చూపించినా కూడా, ఎనీ డాక్టర్ ఎక్కడ చేసినా కూడా అవి అట్లా ఉండిపోతాయి. సో దానికి మెయింటెనెన్స్ ఏం లేదు. మా మెయింటెనెన్స్ అంతా కూడా మేము ఉన్న హెయిర్కి. సో ఇప్పుడు నేను సర్జరీ చేశాను, 5 years తర్వాత చేయకపోయినా కూడా బట్టతలు అనేది మీకు పెరిగే ఛాన్స్ ఉంది. ఆ పెరగకుండా చేసుకోవడానికి నేను ఏదైనా మెయింటైన్ చేయమంటున్నాను. దట్ ఈస్ ద ఓన్లీ మెయింటెనెన్స్ విచ్ వీఆర్ ఆస్కింగ్. అదర్వైజ్ జీరో మెయింటెనెన్స్ అంటాను నేను సర్జరీ చేస్తే మటుకు. సో ఒకవేళ 2 surgeries చేస్తా మొత్తం మనం పెట్టినవి ఉన్నాయి అనుకోండి, ఇంకేం చేయక్కర్లేదు, జస్ట్ క్లీన్ చేసుకోండి చాలు అంటాను. సో ఫర్ మీ అగైన్ ఐ స్టిల్ ప్రిఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అండ్ నచ్చలుగా ఉంటుంది, చూసేవాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ దెన్ మన ఫ్రెండ్స్లో మనం కలిసిపోవాలి, జనాలు కలిసిపోవాలి, మనం స్టాండర్డ్ అవుతున్నాం అనుకోండి, అది కూడా అక్కడుగా ఉంటుంది అంటాను. సో ఇంకోటి ఈ యాంటీ ఏజింగ్లో ఏంటంటే, మళ్ళీ 45 అబవ్ అండ్ 50 అబవ్ వాళ్ళకే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అవసరం. ఆ లుక్ అనేది బాగానే ఉంటుంది కదా అనేది ఒక డౌట్. సో అసలు ఏంటిది ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ ఏంటిది, ఎందుకు రీసెంట్ టైమ్స్లో యాంటీ ఏజింగ్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటాం? సో యాంటీ ఏజింగ్ యాక్చువల్లీ డెఫినేషన్ ఏంటి అసలు, మనకి మన ఏజ్కి తగ్గట్టుగా ఉండాలి. ఆ ఏజ్ మనం 30 సంవత్సరాలు అనుకోండి, మనం 30 సంవత్సరాలాగే కనపడాలి, లేకపోతే ఇంకా తక్కువ. దట్ ఈస్ వాట్ ద యాంటీ ఏజింగ్ ఇస్. అంతే తప్పితే 50 వాళ్ళు 30 లాగా కనపడాలంటే దట్ ఈస్ నాట్ యాంటీ ఏజింగ్. ఏజ్ గ్రేస్ఫుల్లీ అంటాం. అంటే ఇప్పుడు 50లో కూడా బాగా కనిపించే వాళ్ళు ఉన్నారు, అండ్ వాళ్ళు చూసి 50 సంవత్సరాల నుంచి చెప్తాం కానీ బాగా కనబడుతున్నారు. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ యాజ్ ఎ డాక్టర్, అంటే యాజ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్. హెల్దీగా ఉండాలి అంటాను, హెల్దీగా ఉంచుకోండి అంటాను. నేను చిన్నపిల్లలా కనిపించాలంటే విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇప్పుడు ఒక సెలబ్రిటీ, ఒక సూపర్ స్టారే ఉన్నాడు, ఆయన ఇప్పటికే యంగ్గానే ఉన్నాడు, అట్లా ఉన్నాడు అంటే ఈ హ్యాడ్ ఇయర్స్ ఆఫ్ మెయింటెనెన్స్, ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్. ఏదో ఓవర్ నైట్ ఏమంటారు ఆలివ్ ఆయిల్ పెట్టేసి, లేకపోతే ఓవర్ నైట్ డైట్ సరిగ్గా తినేసి రాలేదు కదా ఆయనకి. కొన్ని సంవత్సరాల ఎఫర్ట్, వాళ్ళ డెడికేషన్ అంటాను నేను. సో మన డెడికేషన్ ఎట్లా ఉంటుంది, మన ఎఫర్ట్ ఎట్లా ఉంటుంది, మన స్కిన్ కూడా అట్లే బిహేవ్ చేస్తుంది తప్పితే ఏదో ఒక ట్రీట్మెంట్ తోటి మొత్తం ఏజింగ్ మారిపోతుంది అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఓకే. సో వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్, ఎస్ ట్రీట్మెంట్ ఈజ్ లైక్ ఫిక్స్, తొందరగా ఫిక్స్ చేస్తున్నాము, దాన్ని రివర్స్ చేస్తున్నాము. బట్ రివర్స్ ఎంతవరకు చేస్తున్నాము? సో ఒక వరకు చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బొటాక్స్, ఫిల్లర్స్, లేకపోతే ఈ లేజర్స్ ఉన్నాయి. సో ట్రీట్మెంట్ ద్వారా ఏంటి, దెర్ ఇస్ ఎ థిన్ లైన్. ఇప్పుడు మనకి చేయించుకుంటే ఇప్పుడు చాలా మంది భయపడేది ఏంటి, 2 రకాల. ఇప్పుడు అంటే మన వాళ్ళ మెంటాలిటీ, మన అందరి మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే ఎక్స్ట్రీమ్సే ఆలోచిస్తాం. ఐదర్ సార్ ఆర్టిఫిషియల్ కనబడుతుందేమో, ఆర్ అసలు రిజల్టే రాలేదు సార్. ఆ 2 వేరియేషన్స్ ఉంటాయి. రిజల్ట్ రాకపోయినా సార్ డబ్బులు వేస్ట్ అయినాయి, లేకపోతే నాకు ట్రీట్మెంటే పని చేయలేదు, లేకపోతే ఎక్కువ చేసాం, మొత్తం ఫేస్ అంతా ఆర్టిఫిషియల్గా ఉంది సార్, అందరూ అడుగుతున్నారు సార్ ఇదేంటి అడుగుతున్నారు సార్, ఆ హీరోయిన్ అట్లా చేయించుకుంది మొత్తం ఫేస్ అంతా పాడైపోయింది కదా సార్, నాకు కూడా అట్లా పాడవుతుందేమో, ఇట్లా మిత్స్ ఉంటాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్పీరియన్స్ డాక్టర్, ఇప్పుడు 10 సంవత్సరాలు చేసాము, 10 years 8 years 10 years అయిపోయింది. సో మా విజన్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఐ హ్యావ్ సర్టన్ ప్లాన్ ఫర్ యూ. ఇప్పుడు మిమ్మల్ని ఏ అంటే ఇప్పుడు మీ ఫేస్ ఉంటుంది, ఎగ్జాంపుల్ కళ్ళు లోపల పోతే ఏజ్గా డల్గా కనబడతారు, డబుల్ చిన్ ఉంటుంది, లేకపోతే డెఫినేషన్ సరిగ్గా లేకపోతే యూ లుక్ మోర్ చబ్బీ అండ్ నాట్ వెరీ యంగ్, యూత్ఫుల్ అపీరెన్స్ ఉండదు. సో ఆ డెఫినేషన్స్ క్రియేట్ చేయడం, లేకపోతే ఉన్నదాన్ని లిఫ్ట్ చేయడం, ఉన్న స్కిన్ ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ చేస్తే యూ లుక్ హెల్దీ, యూ లుక్ గుడ్, యూ లుక్ యంగ్. అంతే తప్పితే ఎక్కువ చేసేసుకున్నా కూడా స్కిన్ పాడైపోతుంది. సో ఒకటి స్కిన్ సూపర్ఫిషియల్ లేయర్ అండి, పైన లేయర్ ఎప్పుడు కూడా స్మూత్ గా ఉండి హెల్దీగా ఉండాలంటాం. దట్ ఈస్ విత్ ద ప్రొడక్ట్స్ అండ్ విత్ సమ్ ట్రీట్మెంట్స్, పీల్ అవ్వచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ అవ్వచ్చు, మన రెగ్యులర్ హైడ్రాఫేషియల్ అవ్వచ్చు. 2 మన స్ట్రక్చర్ అంటే ఏజ్ తో పాటు మన 30 దాటింది అనుకోండి, బోన్ రిజార్ప్షన్ అవుతూ ఉంటుంది, ఫేస్ సాగ్ అవుతూ ఉంటుంది, ఫ్యాట్ డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఎట్లా డిస్ప్లేస్ అవ్వకుండా, లేకపోతే ఎట్లా హెల్దీగా, ఎట్లా టైట్ గా ఉంచుకోవడానికి ట్రీట్మెంట్స్, లేకపోతే రెమెడీస్ ఉన్నాయి. ఫస్ట్ రెమెడీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్పాం అనుకోండి, మా దగ్గర మీరు వచ్చారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ వచ్చారు. సో నేను ఆయన చెప్పాను, దెర్ ఇస్ 2 మెథడ్స్ ఉన్నాయి. 1 ట్రీట్మెంట్ చేసుకోండి, ఇన్స్టెంట్గా కనబడుతుంది రేపే. 2 6 months కోర్స్ లాగా ఉంటుంది. ఫస్ట్ మీరు సన్ స్క్రీన్ వాడండి, క్రీమ్స్ వాడండి, మెయింటైన్ చేయండి, వెయిట్ తగ్గండి, 6 months పడుతుంది. అంటే ఏది ఆప్ట్ చేస్తున్నారు ఇప్పుడు జనాలు? రేపే కావాలంటున్నారు. సో రేపే కావాలంటే రిజల్ట్ మేబీ రావచ్చు, వీ కెన్ క్రియేట్ దట్ రిజల్ట్ సమ్ టైమ్స్, మెనీ టైమ్స్. బట్ అది సార్ పర్మనెంట్ అని అడుగుతారు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ఎఫర్ట్ పర్మనెంట్గా చేయండి. సో నేనేం చేశాను, ఎన్ని సంవత్సరాలు మిస్టేక్ చేశారు. మిస్టేక్ ఏంటి, సన్ స్క్రీన్ వాడలేదు, రఫ్ లైఫ్ స్టైల్, ఎండ్లో తిరిగారు, చేతులు పెట్టి గీలేశారు, ఈ నెవర్ యూ స్కిన్ కేర్ ఎనీథింగ్. సో నేను ట్రీట్మెంట్ ద్వారా దాన్ని సెట్ చేసేస్తున్నాను విత్ మై ఎక్స్పీరియన్స్, విత్ మై ఎఫర్ట్. మళ్ళీ పాడు చేసుకొని వస్తే మళ్ళీ చేయాల్సిందే కదా. సో మీ చేతిలో ఉంది, రిజల్ట్ పర్మనెంటా కాదనేది మీరు చూసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళు ఓవర్ నైట్ మోటివేట్ అయ్యి వస్తారు, అంతే తప్పితే లాంగ్ టర్మ్ ప్లాన్ ఇంకా తక్కువ మందికి ఉంది, తక్కువ మంది చేస్తున్నారు అంట. సో దే హ్యావ్ టు లుక్ ఫర్ సంథింగ్ లాంగ్ టర్మ్.
ఉన్నాయి, క్విక్ ఫిక్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఓవర్ నైట్ నేను షేప్ చేసేసి ముడతలు తీసేసి ఫేస్ని టైట్గా చేయడం, అయితే ఇప్పుడు సెలబ్రిటీస్కి బాగా పనిచేస్తాయి. అంటే వాళ్ళకి అవసరం కూడా, వాళ్ళ కేర్ కూడా మనలాగా పట్టించుకోండి. మనం ఏంటంటే ఈ రోజు అది చేసుకొని మళ్ళీ పొల్యూషన్ లోకి వెళ్ళిపోవాలి, పరిగెట్టుకు వెళ్ళాలి. లేకపోతే అంటే ఏమైందంటే ఇక్కడ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ క్రియేటెడ్ బై సోషల్ మీడియా అనొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అనొచ్చు, లేదా టూ మచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్ అనొచ్చు. సో ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు అంటే మనకు తెలిసిన స్కిన్ కేర్, ఇప్పుడు మీరు స్కిన్ కేర్ అని గూగుల్లో కొట్టారనుకోండి, మీకు ఏమొస్తుంది? సీరం, టోనర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, అండర్ ఐ సీరం, ఒక 5 వస్తాయి. సో మీరు నిజంగా మిమ్మల్ని ఫోర్స్ చేసి కంపెనీ వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు, లేదా డాక్టర్ రాసి ఇచ్చినా కూడా ఎన్ని రోజులు వాడతారు? 5. మార్నింగ్ 5, నైట్ 5 అంటే ఎన్ని వాడతారు? 3 రోజులు పెట్టి 4 రోజులు పక్కన పెట్టేస్తారు. సో అట్లా కాకుండా రియల్గా మన ఇండియన్ స్కిన్ టైప్స్కి ఏంటంటే టోనర్, మాయిశ్చరైజర్ అన్నిసార్లు అవసరం లేదు. సో బేసిక్గా ఒక మాయిశ్చరైజర్ లైట్గా ఒక లేయర్ లాగా పెడితే మోర్ దెన్ ఎనఫ్. సో వీ కెన్ స్కిప్ లాట్ ఆఫ్ స్టెప్స్. సో మళ్ళీ వెనక్కి వస్తామండి, మళ్ళీ ఆ సింగిల్ వికోటర్మరిక్ క్రీమ్ వచ్చే స్టేజ్ కూడా ఉంటుంది. వికోటర్మరిక్ అనట్లేదు, ఒక క్రీమ్లోనే అన్ని ఆల్ ఇన్ వన్ లాగా ఉండేలాగా కూడా వస్తాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్ని ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, మిక్స్చర్ లాగా అయిపోతుంది స్కిన్కి. ఇప్పుడు ఒక ఇంగ్రీడియంట్ ఏమో మాయిశ్చరైజ్ చేస్తుంది, ఒక ఇంగ్రీడియంట్ ఏమో ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. సో అట్లా ఎక్స్ట్రీమ్స్ వాడద్దు కదా. సో డాక్టర్ అయితే మేమైతే కరెక్ట్గా ప్లాన్ ఇస్తాం, మీ స్కిన్ ఏంటి, మీరు ఎలా వాడాలి. బట్ అదర్వైజ్ ఆల్సో లెస్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఇప్పుడు మంచి విషయం ఒకటే చాలు, దాన్ని కంటిన్యూస్గా చేశారనుకోండి రిజల్ట్ ఉంటుంది. మంచి 10 పెట్టి 2 రోజులు చేసి 3 రోజులు ఆపేశారనుకోండి, వాట్ ఈస్ ద యూస్? సో ఈ కన్ఫ్యూజన్లో ఎక్కువ వాడేస్తున్నారు వాళ్ళు, వాడేసి మళ్ళీ స్కిన్ రియాక్షన్స్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్రీమ్ ఉందనుకోండి, రెటినాల్ అని ఎగ్జాంపుల్ ఇంగ్రీడియంట్ ఉంది, దట్స్ వెరీ స్ట్రాంగ్. అంత ఈజీగా ఇవ్వకూడదు, వాడకూడదు కూడా. యూఎస్లో అయితే ప్రిస్క్రిప్షన్ మీద ఇస్తారు, ఓవర్ ద కౌంటర్ కూడా ఇవ్వరు ఒక స్ట్రెంత్ అయితే. ఇండియాలో ఈజీగా దొరికేస్తారు. సో మనం దాని గురించి అవుతాయి ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, యాంటీ ఏజింగ్ అని, యాక్ని పోతాయని, స్పాట్స్ పోతాయని, స్కిన్ లైట్ అవుతుందని, స్కిన్ టైట్ అవుతుందని, కొలాజన్ అని, ఇన్ని బెనిఫిట్స్ ఉండేసరికి మనం ఏం చేస్తాం, వాడేస్తాం. అన్ని బెనిఫిట్స్ అంటే ఊరికే బెనిఫిట్స్ రాలేవు కదా, స్ట్రాంగ్ కాబట్టి వచ్చింది కదా. అట్లా స్ట్రాంగ్ది వాడితే సైడ్ ఎఫెక్ట్ కూడా రావచ్చు కదా, మనకి ర్యాషెస్ రావచ్చు, సెన్సిటివ్ అవ్వచ్చు, స్కిన్ డ్రై అవ్వచ్చు, ఎక్కువ పీల్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా వస్తాయి కదా. సో సెన్సిటివ్ అయ్యి బ్యాడ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాడి ఏదో ట్రై చేద్దామని వాడి స్కిన్ పాడైపోయి ఇంకా లైఫ్ లాంగ్ ఏది చేయొద్దని చెప్పేసి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటాను. సో ఎక్స్ట్రీమ్స్ అంటాను నేను, ఐదర్ దిస్ సైడ్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్. అట్లా వద్దు, మధ్యలో రండి అంటారు, మధ్యలో రండి, కన్సిస్టెన్సీ పెట్టుకోండి. సో దాట్స్ వాట్ ద కీస్. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఎగ్జాంపుల్, ఒక స్టార్ హీరో ఉన్నాడు, ఒక స్టార్ హీరో, ఐ ట్రీట్ లాట్ ఆఫ్ దెమ్ పర్సనలీ. సో వాళ్ళకైనా అదే చెప్తాను, నాకు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మా దగ్గర ఫాలో అప్ ఉంది అంటే అట్లీస్ట్ దే షో ద ఫేస్ once in 3 months, once in 45 days, once in 120 days. నేనేమన్నాను, అందరూ రావాలి డాక్టర్ని, అందరూ కలవాలని ఏం లేదు. once in 6 months హ్యావ్ ఎ విజిట్ టు డాక్టర్. సార్ 6 months లో ఈ ప్రోడక్ట్స్ వాడాను, ఇది వాడాను, నా స్కిన్ టైప్ మారిపోయింది, నాకు ఇది పడట్లేదు సార్. అప్పుడు మీరు బెస్ట్ అన్నారు, ఇప్పుడు పడట్లేదు. నేనే ఓపెన్గా చెప్తాను, ఇది ఎన్ని రోజులు పడుతుంది అంటే మీ స్కిన్ అట్లాగే ఉన్నంత వరకు, మళ్ళీ నేచర్ మారుతుంది. సర్టన్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఫర్ ఆయిలీ స్కిన్, సర్టన్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఫర్ డ్రై స్కిన్, అండ్ సీజన్ బట్టి కూడా రిక్వైర్మెంట్ మారుతుంది. సో ఈ డాక్టర్ కెనాట్ డిసైడ్ వాట్ క్రీమ్ టు బి యూజ్ ఫర్ నెక్స్ట్ 5 years. అట్లా చేయలేరు. అగైన్ ఇంకొకటి ఏంటంటే కామన్గా జరిగేది, ఇప్పుడు మీకు ప్రిస్క్రిప్షన్ రాశాను అనుకోండి, మీకు బాగా జరిగింది అనుకోండి, ఆ ప్రిస్క్రిప్షన్ 5 మందికి వెళ్తుంది, 5 మంది వాడతారు. 5 మందికి బాగా జరగాలని గ్యారంటీ ఏం లేదు. డాక్టర్ 5 మంది, ఇప్పుడు మా క్లినిక్లో 5 మంది వచ్చారు అనుకోండి, 5 మందికి ఒకటే రాయం కదా. మీతో పాటు 4 వస్తే 4కి వేరే ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి. బట్ మీరు ఆ 4కి ఇచ్చారనుకోండి డాక్టర్ రాయకుండానే, సో 4కి స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. షేరింగ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ ఇస్ ఆల్సో నాట్, మేల్ జరగడం కంటే కూడా ఎక్కువ లాస్ అవుతారు. సో మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు పేషెంట్సే వచ్చేవాడు. పేషెంట్స్ అంటే నిజంగా రిక్వైర్మెంట్ ఉండి చేయించుకునే వాళ్ళే వచ్చేవాడు. ఇప్పుడు ఏమైందంటే రిక్వైర్మెంట్ లేకుండానే ఏదో ట్రై చేసి పాడైపోయాక సార్ మళ్ళీ ఫిక్స్ అయిన వచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. సో ఎందుకు కొన్నారు అంటే మా ఫ్రెండ్ వాడాడు, వాళ్ళకి రిజల్ట్ వచ్చింది, నాకు కూడా వస్తుంది అనుకుని వాడాడు. సరే, ఇప్పుడు అందరికీ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ అంతా జరుగుతుంది, బట్ సెలబ్రిటీస్ చూసినప్పుడు వాళ్ళ లుక్ వేరే ఉంటుంది, వాళ్ళ టెక్స్చర్ వేరే ఉంటుంది. కామన్ పీపుల్కి వీళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. సో వాళ్ళకి ఇచ్చే కేర్ అనేది స్పెషల్గా ఉంటుందా, లేకపోతే కామన్ పీపుల్కి ఇచ్చినట్టే ఇస్తారా? ఎందుకని ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది? అంటే ఒకటి సెలబ్రిటీ అనేసరికి, అంటే సెలబ్రిటీ అని కాదు కానీ సమ్మన్ హూ ఇస్ స్కిన్ కాన్షియస్, బాగా కనిపించాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు బాగా కనిపించాలి అందరూ కూడా సెలబ్రిటీలు, అంటే కనిపించిన వాళ్ళు సెలబ్రిటీలు కాదని కాదు, బట్ స్టిల్ బాగా కనిపించారు అనుకోండి, మీరు బాగా స్కిన్ బాగుంది, హెయిర్ బాగుంది, స్కిన్ అపీరెన్స్ బాగుంది, బాగా యంగ్గా కనిపిస్తున్నారు అనుకోండి, అందరూ చూస్తారు మనం. అంటే ఒక రకంగా ఎట్లా చూస్తారంటే మీరు ఆయన యాక్టింగ్ చేస్తారని కూడా అడుగుతారు. సో స్కిన్ ప్లేస్ మేజర్ రోల్. బట్ కొందరికి బై జీన్స్ కూడా మంచి స్కిన్ ఉంటుంది, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, లేకపోతే మంచి ఫీచర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఫోటోగ్రఫీకి ఎట్లా చూస్తారు అంటే ఇట్స్ ఆల్ ఫీచర్స్. డెఫినేషన్స్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి,
కలర్తో సంబంధం లేదు అసలు. ఇప్పుడు మీరు హాలీవుడ్లో వెళ్తే దర్ ఆర్ లైక్ మొత్తం వైట్ టోనే స్కిన్ కాదు, కాఫీ టోన్, మీడియం టోన్ స్కిన్ వాళ్ళు, డార్క్ టోన్ స్కిన్ వాళ్ళు కూడా మోడల్స్ ఉన్నారు. టాప్ మోడల్స్ హైలీ పెయిడ్ డార్క్ టోన్ వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫీచర్స్ అండి. ఇప్పుడు కెమెరా ఫోటోజెనిక్ అంటాం కదా, ఆ ఫీచర్స్ ఉంటే చాలు ఫేస్ లో, ఫస్ట్ థింగ్. సో సెకండ్ థింగ్ ఏంటంటే స్కిన్ క్వాలిటీ, స్కిన్ టెక్స్చర్. సో స్కిన్ టెక్స్చర్ ఏంటంటే మనకి నో మ్యాటర్ వాట్ ఇట్స్ లివింగ్ థింగ్. దాన్ని హార్ష్గా మనం ఎక్స్పోజ్ చేసాం అనుకోండి, అది పాడైపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాపిల్ అనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెడితే వారం 10 రోజులు పాడదు, ఇంట్లో పెడితే 3 రోజులు బాగుంటుంది, ఎండలో పెడితే గంటకి పాడైపోతుంది. సో ఇమాజిన్ యువర్ స్కిన్. మీరు కొన్ని సంవత్సరాలు ఎండలో పెట్టారనుకోండి, 50-60 సంవత్సరాల దాకా యంగ్గా కనిపించాల్సింది 30-25కి ఏజ్ అయిపోతారు. దట్ ఈస్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పొల్యూషన్ ఉంది, ఇంకా డస్ట్ ఉంది, మీరు ప్రోడక్ట్స్ ఉన్నాయి, లేకపోతే మీరు పెట్టే చేయితో చేసే డ్యామేజ్ ఉంది, ఇవన్నీ చేసుకుంటా పోతే ఏమవుతుంది, పాడైతా ఉంటుంది. సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే వాళ్ళ స్కిన్ ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది, స్కిన్ అనేది బాగా చూసుకుంటారు, అది పాడవకుండా చూసుకుంటారు. నేనేమంటారు, ఇప్పుడు యాంటీ ఏజింగ్ ఇందాక కూడా మాట్లాడాము. సో నా దృష్టిలో యాంటీ ఏజింగ్ సెలబ్రిటీ స్కిన్ కేర్ ఏంటంటే, ఒకటి రిపేర్ ఆర్ ట్రీట్మెంట్ కన్నా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి ఫస్ట్. వాట్ యూ హ్యావ్ ఈస్ గుడ్, కీప్ ఇట్ దాట్, అండ్ దెన్ ఇంకేమైనా కావాలంటే అడిషన్స్ చేసుకోవచ్చు. సో మామూలు వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని పట్టించుకోకుండా అన్ని పాడు చేసుకొని ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తారు, మళ్ళీ చేయించుకుంటారు, మళ్ళీ 2 years వదిలేస్తారు, మళ్ళీ చేయించుకుంటారు, మళ్ళీ 2 years చేయించుకుంటారు, 2 months చేయించుకుంటారు, మళ్ళీ వస్తారు. సో ఇట్లా ఇది ఏమవుతుంది, ఎంతవరకు తీసుకోగలుగుతుంది స్కిన్ కూడా. ఒక 1 point of time ఇట్ విల్ డ్రాప్, ఇంకా అది రెస్పాండ్ అవ్వడం కూడా మానేస్తాం. సో వీళ్ళకి సెలబ్రిటీస్కి ఏంటంటే, ఇప్పుడు స్కిన్ ఏంటంటే లేయర్ డ్యామేజ్ అవుతా ఉంది, ఫస్ట్ లేయర్ డ్యామేజ్ అవుతుందని వచ్చి చేయించుకుంటారు వాళ్ళు, మళ్ళీ ఫ్రెష్ స్కిన్ ఉంటుంది, మళ్ళీ కొంచెం డ్యామేజ్ అవ్వగానే కొంచెం ఏదైనా ఐ సైన్స్ కనిపించగానే మళ్ళీ చేయించుకుంటారు. సో అట్లా ఎప్పటికీ దే హ్యావ్ హెల్తీ స్కిన్. అంటే అన్నిసార్లు ట్రీట్మెంట్ అనట్లేదు, అందరూ ట్రీట్మెంట్స్ అయితే చేయించుకుంటారు, బట్ ట్రీట్మెంట్ ద్వారానే కాకుండా ట్రీట్మెంట్ ఒక 50% రోల్ ప్లే చేస్తే మిగతా 50% వాళ్ళు తీసుకునే సెల్ఫ్ కేర్ ఉంటుంది. అంటే సన్ స్క్రీన్ అవ్వచ్చు, సీరమ్స్ అవ్వచ్చు, వాళ్ళ డైట్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ వాళ్ళ స్లీపింగ్ హ్యాబిట్స్ కూడా అవ్వచ్చు. కేర్ అనేది టైం టు టైం తీసుకుంటే ఎవరైనా సెలబ్రిటీ. మన ఎల్కేజీలో ఉన్నప్పుడు మనం అందరం కూడా సెలబ్రిటీలా, ఎల్కేజీ యూకేజీ. ఇప్పుడు అందరూ మనల్ని వచ్చి ముద్దులు పెట్టేవాళ్ళు, ఫోటోలు దిగేవాళ్ళు మనతోటి. సో మనం క్యూట్ గానే ఉండేవాళ్ళం, ఒక స్కూల్ ఏజ్ వరకు క్యూట్ గానే ఉండేవాళ్ళం. సో కొందరు మనం చూస్తుంటాం 10th లో ఒకలా ఉండేవాళ్ళు, మనం జాబ్ లో జాయిన్ అయ్యాక ఒకలా ఉంటాం, హీరోలా కనబడతాం. 10th లో అందరూ అంటే హీరోలా కనపడడం, కేర్ తీసుకున్నాడు, ఫిట్ గా అయ్యాడు, బాడీ టోన్ చేసుకున్నాడు, స్కిన్ కేర్ తీసుకుంటున్నాడు. సో హీ లుక్స్ లైక్ ఎ హీరో. సో ఎనీబడీ కెన్ బి హీరో ఇఫ్ దే పుట్ అన్ ఎఫర్ట్. బేసిక్ గా అంటే 2000కి బిఫోర్ అంటే కామన్ గా ఒకే క్రీమ్ ని అందరూ వాడేసేవాళ్ళు. ఆ తర్వాత ఒక యాడ్ వచ్చింది, ఆ యాడ్ వచ్చిన తర్వాత అరే అమ్మాయిల ఫెయిర్నెస్ క్రీమ్ నువ్వు ఎలా వాడతావు, సో ఆ తర్వాత ఆ డిఫరెన్షియేషన్ అనేసి వచ్చింది. నిజంగా అంటే బేసిక్ గా చూసినప్పుడు కూడా ఉమెన్ స్కిన్ ఒకలా ఉంటుంది, మెన్ స్కిన్ ఒకలా ఉంటుంది. సో కామన్ గా అప్పుడు అయితే జరిగింది. ఎలాంటి లేడీస్ ఎలాంటివి వాడాలి, మెన్ ఎలాంటివి వాడాలి స్కిన్ కేర్ కి సంబంధించి డే టు డే లైఫ్ లో కామన్ గా అంటే ఎవరైనా యూజ్ చేసేటట్టు. ఒకప్పుడు ఏంటంటే ఉమెన్ యూస్ టు డోంట్ టేక్ ఇన్ అదర్ వే, బట్ అమ్మాయిలు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు కదా ఇంటికి. అబ్బాయిలు ఎక్కువ టఫ్ లైఫ్ ఉండేది, అంటే మార్కెటింగ్ కానీ ఇలా పొలం పని ఇట్లాంటి లైఫ్ ఉండేది. దో అంటే మనం బయట క్రికెట్ ఆడుకున్నాం, బయట ఎక్కువ ఉండేవాళ్ళం. సో పొల్యూషన్కి దానికి దీనికి జిడ్డుగా ఆయిలీగా ఉండేది. సో ఫేస్ వాష్లు క్రీమ్లు కూడా ఈ జిడ్డును తీసి, పొల్యూషన్ తీసి, ఈ ట్యాన్ తీసే క్రీమ్స్ కావాల్సి ఉండేది. వెరస్ అమ్మాయిలకి ఏంటంటే వాళ్ళ స్కిన్ సాఫ్ట్ అయ్యి స్మూత్ అయ్యేలాగానే ఉండేది. సో సాఫ్ట్ అయ్యి స్మూత్ అయ్యేలాగా ఒకలాగా ఉంటాయి ప్రోడక్ట్స్. ఈ టఫ్ స్కిన్, డ్యామేజ్ స్కిన్, లేకపోతే పొల్యూషన్ ద్వారా వచ్చిన డ్యామేజ్ని తీయడానికి ఒకలాగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఫీమేల్ హూ ఇస్ గోయింగ్ అవుట్, హూ ఇస్ అవుట్డోర్, ఎక్కువ బయట ఉంటుంది, ఇలా స్పోర్ట్స్ పర్సన్ బాగా డ్యామేజ్ అయింది అనుకోండి, అప్పుడు అబ్బాయి అమ్మాయి తేడా లేదు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండ్ ఆఫ్ డ్యామేజ్, అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ ఇట్ ఈస్ ఆన్ ద ఫేస్. అబ్బాయిలు ఎక్కువ అవుట్డోర్ ఉంటారు కాబట్టి ఎక్కువ రగ్గుడ్ లైఫ్ ఉంటుంది, ఎక్కువ రగ్గుడ్ స్కిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా డిఫరెంట్ ఒకలాగా ఉంటాయి. సో మనం బేబీ ప్రోడక్ట్స్ వాడతామా అంటే వాడొచ్చేమో కానీ మనకి సరిపోవు. సో మన అమ్మాయిల ప్రోడక్ట్స్ వాడొచ్చు అంటే ఇప్పుడు I don't think there is a big difference. Even men started using skincare, outdoor exposure మనది తక్కువ ఉంది. లైక్ అప్పట్లాగా ఒకప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళం, వీక్లీ 2 సార్లు ఆడేవాళ్ళం, లేకపోతే వీక్లీ ఒక్క రోజైనా బయటకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నెలలో ఒక్క రోజే వెళ్తున్నాం, అదర్వైజ్ వి స్టే ఇండోర్స్, లైక్ మాల్స్ ఇవే ఉన్నాయి కాబట్టి అవుట్డోర్ ఎక్స్పోజర్ తగ్గింది. కాబట్టి సేమ్ అంటే బిహేవియర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఈస్ కైండ్ ఆఫ్ సిమిలర్ విత్ ద లైఫ్ స్టైల్. ఒకప్పుడు ఎక్స్ట్రీమ్స్ ఉండేవి, అమ్మాయి ఇంట్లో ఉండేది ఆర్ ఎక్కువ పోయేది కాదు, అబ్బాయి ఎక్కువ పోయాడు. ఇప్పుడు రెండు దగ్గర సిమిలర్గా వచ్చేసినాయి కాబట్టి ఇంగ్రీడియంట్స్ కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాచ్ అవుతుంది. రెగ్యులర్గా మీ దగ్గరకు వచ్చే సెలబ్రిటీస్కి మీరు ఎలాంటి కేర్ తీసుకోమని సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే ఎగ్జాంపుల్ ఒక టాప్ కొరియోగ్రాఫర్ ఉన్నారు, అదే ఒక టాప్ యాంకర్ ఉన్నారు, అదే టాప్ హీరోయిన్ ఉంది. సో
వీళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు. మన కొరియోగ్రాఫర్ అనుకోండి, వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, ఎండ ఉంటుంది, స్ట్రెస్ స్వెట్ ఎక్కువ వస్తుంటుంది. సో లేకపోతే యాంకర్ అనుకోండి, దే ట్రావెల్ అ లాట్, ఇక్కడ అక్కడ ఈవెంట్స్ అని, షోస్ అని. అది హీరోయిన్ అనుకోండి, ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటారు, ఎప్పుడు ఫ్రెష్గా కనపడాలి. సో అట్లా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మన ట్రీట్మెంట్స్ అనేవి చూన్ చేసుకుంటాం, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి. బట్ మోర్ ఆర్ లెస్ ద ఎండ్ గోల్ ఈజ్ లైక్, అంటే నా ఎండ్ గోల్, వాళ్ళ ఎండ్ గోల్, లేకపోతే నేను వాళ్ళకి చెప్పేది కూడా ఏంటంటే, వన్, వి షుడ్ లుక్ గుడ్, వి షుడ్ లుక్ ఎక్స్ట్రాడినరీ. బట్ ఫ్యూచర్లో డౌన్ ద లైన్, గోయింగ్ ఫార్వర్డ్, ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇలాగే ఆర్ ఎంతకన్నా బాగా కనిపించారు, అట్లా ప్లాన్ చేసుకుని ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది షెడ్యూల్ చేస్తాం. సో ఏదో ఈ ట్రీట్మెంట్ చేశాను, ఈ మంత్ బాగున్నారు, నెక్స్ట్ మంత్ స్కిన్కి ఏమైనా అయినా ఓకే అనుకుంటే వాళ్ళకి ఓకే కాదు, నాకు ఓకే కాదు. సో ఐఎమ్ టేకింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నెక్స్ట్ 10-15 years ఆల్సో. అట్లా ప్లాన్ చేసుకుంటాను. అందుకని సెలబ్రిటీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే డోంట్ చేంజ్ ద డాక్టర్స్. వాళ్ళకి ఏముందంటే దే పే us, బట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అంటే పిలిపించి వాళ్ళు డబ్బులు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి అన్న వాళ్ళ డాక్టర్స్ క్లినిక్స్ కూడా ఉంటాయి. బట్ అట్లా వాళ్ళ డబ్బులు అని కాదు, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఫేస్ స్కిన్ ఇంపార్టెంట్, వాళ్ళ కెరీర్ అది. దాని కొంచెం అటైనా ఇటైనా దేర్ లైక్ ఇట్ ఎఫెక్ట్ దేర్ కెరీర్ ఆల్సో. దే డోంట్ టేక్ రిస్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్కిన్. సో సెలబ్రిటీకి అంటే స్పెషల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు వచ్చారు ఎగ్జాంపుల్, సమ్ ఎక్స్పర్సన్ వచ్చారు అండ్ సెలబ్రిటీ వచ్చారు. సో మా ఎఫర్ట్స్ అయితే సేమ్ ఉంటాయి, అంటే కొంచెం వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు కాబట్టి మేము కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాం. అదర్వైజ్ స్టిల్ మోర్ ఆర్ లెస్ మై ట్రీట్మెంట్స్, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీకు ఆ సెలబ్రిటీ ట్రీట్మెంట్ కావాలి, బాగా కావాలి, ఎక్స్ట్రాడినరీ కావాలి అంటే, నేను మీరు సెలబ్రిటీయా కాదా అని చూడట్లేదు, మీ స్కిన్ ఎంత డ్యామేజ్ అయింది, ఎంతవరకు రిపేర్ చేయగలుగుతుంది, అది నేను చూస్తున్నాను. సో ఎగ్జాంపుల్, సెలబ్రిటీ కేమ్ టు మీ, షీ ఆల్రెడీ హ్యాడ్ ఎ గుడ్ స్కిన్, మంచి స్కిన్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలోకి వచ్చింది, లేకపోతే కెమెరా ముందు ఫేస్ చేస్తుంటాను. సో దాన్ని ఇంకా ఎక్స్ట్రాడినరీగా తీర్చిదిద్దుతున్నాను. సో అస్సలు చాలా బాగోలేదు, చాలా డ్యామేజ్ ఉంది అనుకోండి, దాన్ని బాగా చేస్తున్నాను తప్పితే ఎగ్జాక్ట్లీ యూ నాట్ ఎక్స్పెక్ట్ టు బి ఏ హీరో ఆర్ హీరోయిన్ ఇన్ ఎ గో. సో ఒక స్టేజ్లో నేను దాన్ని బెటర్ చేసేస్తున్నాను, తర్వాత డౌన్ గోయింగ్ ఫార్వర్డ్ మన జర్నీ ఉంటుంది అనమాట. ఇంకో 3 months ఆ జర్నీలో ఐ కెన్ మేక్ యాడ్ ఆన్స్. అండ్ ద గుడ్ థింగ్ అబౌట్ ఆ ట్రీట్మెంట్ ఆర్ మై వర్క్ ఈజ్, నేనేం చేస్తున్నానంటే సటిల్ చేంజెస్ అంటాం. అంటే నేను ఇవాళ చేశాను, మీకు చేస్తే చూసేవాళ్ళు బాగా కనిపిస్తున్నావు, బాగున్నావు అంటారు తప్పితే ఏం చేయించుకున్నావు అడుగు. మళ్ళీ 3 months తర్వాత ఇంకా బాగా అవుతావు. సో అట్లా ఇప్పుడు నేను చేసే సెలబ్రిటీస్ కానీ వాళ్ళ ఫోటోస్ చూసుకుంటే గోయింగ్ ఫార్వర్డ్ లాస్ట్ 3 years నుంచి 5 years నుంచి ఏజ్ చిన్నగా కనబడతాం, అది చేయాలి అంటారు. అట్లా చేస్తున్నాను. సో కొద్దిగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకేసారి చేశాను అనుకోండి, వాళ్ళు నిజంగా పాయింట్అవుట్ చేసేస్తారు. బాలీవుడ్లో ఉన్నారు కొన్ని పేర్లు ఉన్నాయి, ఏంటి సార్ అట్లా అయిపోయింది అమ్మాయి, ఏంటి సార్ అట్లా అయిపోతుంది నా లిప్స్, అలాగే నా ఫేస్ ఇంత చబ్బిగా అయిపోతుందా. సో అది ఇట్స్ అ రాంగ్ వర్క్, ఇట్స్ అ బ్యాడ్ వర్క్. సో వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయినా సరే వాళ్ళు జాగ్రత్తగా 1-10 సార్లు డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని రీసెర్చ్ చేసి వస్తారు. మేము అంతే జాగ్రత్తగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ ఇంకోటి సార్, మెయిన్ ఏంటంటే ఏజ్ చేంజ్ని బట్టి హెయిర్ లాస్ అవుతుంది, అట్లనే స్కిన్ కూడా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. ఇలా చేంజెస్ వల్ల వచ్చే, అంటే కామన్గా ఆ టైంలో అంటే ఫుడ్ సప్లిమెంట్స్ తోటి దాన్ని రికవర్ చేసుకోవచ్చా, లేకపోతే ట్రీట్మెంట్ తోటి రికవర్? ఫుడ్ సప్లిమెంట్స్ ఆల్సో ప్లే రోల్ అండి. అంటే ఫుడ్ సప్లిమెంట్స్ ఏంటంటే, మీరు ఇవాళ స్టార్ట్ చేశారనుకోండి, మీ స్కిన్ మీద ఎఫెక్ట్ చూపించేది 3 months 4 months తర్వాత. ఏదో 4 రోజులు తిన్నాను, 10 రోజులు తిన్నాను, లేదా 10 రోజులు జ్యూస్ తాగాను, 11 రోజులు స్కిన్ మీద వచ్చేస్తుంది అంటే రాదు. ఫుడ్ ఏం చేస్తుంది, మన బాడీలో టాక్సిన్స్ని, ఫ్రీ రాడికల్స్ని, యాంటీ ఆక్సిడెంట్స్, అంటే మన జ్యూస్లో మన ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంటే మన టాక్సిన్స్ని మెల్లిమెల్లిగా బాడీలోంచి తగ్గిస్తున్నాయి, డీటాక్స్ అవుతుంది బాడీ. బట్ ఓవర్ నైట్ అవ్వదు కదా. సో ఫుడ్ ప్లేస్ అ రోల్. మంచి ఫుడ్ తీసుకున్నారనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, వైటమిన్ సి బాగుంటుంది, ఈ మన స్కిన్ గ్లోకి కావాల్సిన కొలాజన్ బిల్డింగ్ ఇవన్నీ, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా స్కిన్లో బిల్డ్ అవుతూ ఉంటాయి. బట్ ద ప్రాసెస్ ఇస్ స్లోలీ హ్యాపెనింగ్. సో మన ట్రీట్మెంట్స్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా చేస్తాయి. ఈ పైన ఎక్స్టర్నల్గా ఏదైతే డ్యామేజ్ ఉందో అది తీసేస్తుంది. సో 2 రకాలండి. ఒకటి మనం ట్రీట్మెంట్ చేసాం అనుకోండి, ద ఎండ్ గోల్ ఇస్ మనకి ఏజింగ్ ఎట్లా అవుతుంది, మన కొలాజన్ బ్రేక్ అవడం వల్ల, స్కిన్ స్ట్రెంత్ తగ్గడం వల్ల, వీక్ అవడం వల్ల. సో ట్రీట్మెంట్ ఏంటి, ఆర్ఎఫ్ ఎనర్జీ అని ఉంటుంది మన దగ్గర, లేకపోతే ఈ మైక్రో నీడ్లింగ్ అని ఉంటుంది, లేకపోతే ఇట్లా మన పిఆర్పీలు అని ఉంటాయి, లేకపోతే స్టెమ్ సెల్ థెరపీ అని, ఎగ్జోసోమ్స్ అని, ఇవన్నీ కూడా ఎండ్ గోల్ ఇస్ లైక్ టు బ్రింగ్ బ్యాక్ యర్ కొలాజన్, టు రీప్రొడ్యూస్ యర్ కొలాజన్, టు గెట్ ఇట్ స్ట్రెంత్ బ్యాక్, సో హైడ్రేషన్ బ్యాక్. సో ఇవి మనం చేస్తున్నాం, మనం యాడ్ చేస్తున్నాం. అది రీటైన్ చేయడానికైనా మీరు మంచి డైట్ తీసుకోవాల్సి, మనం తీసుకొస్తున్నాం ట్రీట్మెంట్ ద్వారా. కానీ రిటైనింగ్ ఫర్ మెయింటైనింగ్ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ డైట్. సో గుడ్ డైట్ అంటే ఏంటి, మళ్ళీ ఎక్స్ట్రాడినరీ డైట్ అవసరం లేదు. సో అందరి వల్ల రోజులు జ్యూస్లు, సలాడ్లు, ఫ్రూట్స్, ఎక్స్ట్రీమ్ ప్రోటీనే దొరుకుతుందని ఏం లేదు. సో యూ కెన్ హ్యావ్ యువర్ రోటీ, దాల్, రైస్, వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ఇట్. బట్ నేనేమంటున్నానంటే అవాయిడ్ షుగర్స్, అవాయిడ్ మసాలా, అవాయిడ్ బ్యాడ్ స్టఫ్, కానీ ఇంట్లో చేసిందన్నా కూడా తినొచ్చు మళ్ళీ. ఆర్ బ్యాలెన్స్ చేసుకో. ఇప్పుడు 2 meals మీరు నచ్చిన తినన్నారు అంటే, మనకి 3 రోజులకు ఒక ఈవెంట్ అయితే ఉంటుంది. ఒక రోజు బిర్యానీ తింటాం, లేకపోతే ఒక రోజు స్టార్టర్స్ తింటాం, అది ఓకే. అట్లీస్ట్ ఒక మీల్ అయినా జాగ్రత్త చూసుకో. ఒక మీల్ మంచి సలాడ్, జ్యూస్, అండ్ దెన్ బాయిల్డ్ వెజ్జీస్, లేకపోతే మంచిగా ముద్దపప్పు అయినా పర్లేదు, అది కూడా మంచిదే. బట్ లెస్ మసాలా అండ్ దెన్ లెస్ ఫ్రైస్ అండ్ లెస్ ఆయిల్ ఉన్నది తీసుకోండి. ఒక మీల్ తీసుకొని 2 meals మీకు నచ్చింది చేయండి. అట్లీస్ట్ స్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అంటే సడన్గా ఏం చేస్తారంటే ఓవర్ నైట్ డైట్ అంతా మార్చేద్దాం అనుకుంటారు.
అంటే నేను ఇన్ని రోజులు నాకు నచ్చింది అన్నట్టు ఎక్స్ట్రీమ్ ఉంటారు, లేకపోతే కేర్లెస్. సో ఇప్పుడు ఇదేమైంది, ఇప్పుడు సడన్ గా నేను బ్రౌన్ రైస్ తింటాను, సడన్ గా సలాడ్స్ తింటాను, సడన్ గా నేను ఓన్లీ జ్యూస్లే తాగుతాను, లేదా కంప్లీట్ గా లిక్విడ్ డైట్కి వెళ్ళిపోతాను అంటే బాడీ కూడా తట్టుకోవాలి. యూ విల్ ఎండ్ అప్ విత్ మోర్ బ్యాడ్ స్కిన్, మోర్ బ్యాడ్ హెయిర్ లాస్, దెన్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో కన్సిస్టెన్సీ ఇస్ కీ అండ్ టేక్ ఇట్ స్లో. బికాస్ నా ఎండ్ గోల్ అయితే నేను ఇంకో 50 సంవత్సరాలు కూడా బాగా కనిపించాలనుకుంటా, 50-30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పని. అంతే తప్పితే ఈ నెల బాగుండి వచ్చే నెల ఎట్లా కనిపిస్తే ఏంటి అనుకోను కదా. సో అట్లా అది గుర్తుపెట్టుకుంటే మటుకి మేక్ ఎ లైఫ్ స్టైల్. అంటే బాగా కనిపించడం అనేది ట్రీట్మెంటో క్రీమో కాదు, ఇట్స్ యువర్ లైఫ్ స్టైల్. అది లైఫ్ స్టైల్గా మార్చుకున్నారనుకోండి, అంటే కేర్ అనేది, స్కిన్ కేర్ అనేది, డైట్ అనేది, అప్పుడప్పుడు డాక్టర్ విజిట్స్ అనేవి, అది మీ లైఫ్ స్టైల్ రొటీన్లో కలిపేసుకోండి. సో యూల్ హ్యావ్ ఇట్. అదర్వైజ్ ఇట్స్ నాట్ వన్ టైం థింగ్. అందరూ ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే, సార్ ట్రీట్మెంటో లేకపోతే స్కిన్ కేరో ఖర్చుతో కూడుకుంది అనుకుంటారు. సో మేము అనవసరంగా ఖర్చు అయితే పెట్టించాం. ఓపెన్గా చెప్తాం, మీరు కొనే ప్రోడక్ట్స్, మీరు ఆన్లైన్లో కొనే ప్రోడక్ట్స్ కన్నా మా ప్రోడక్ట్స్ కొంచెం కావాలంటే రీజనబుల్ కూడా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇట్స్ ఆల్ అబౌట్ యూజింగ్ రైట్ ప్రోడక్ట్, రైట్ ఇంగ్రీడియంట్ అంతే. ఇప్పుడు నా దగ్గర బడ్జెట్ లేదు అంటే నేను ఓపెన్గా చెప్తాను, యూ స్పెండ్, యూ హ్యావ్ టు, ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ మనీ ఆన్ సంథింగ్, ఫస్ట్ బై అ గుడ్ సోప్, బై గుడ్ సోప్ ఆర్ గుడ్ ఫేస్ వాష్. సో సోప్ ఏది పడుతుంది వాడారు అనుకోండి, ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ టీ-షర్ట్ వర్త్ ఆఫ్ 1 lakh, దాన్ని ఎట్లా వాష్ చేస్తారు? వెరీ కేర్ఫుల్ గా డ్రై వాష్, కాస్ట్లీస్ట్ వాషే ఇస్తారు. అంతే తప్పితే బ్రష్ తో రుద్దరు, ఈవెన్ వాషింగ్ మిషన్ లో కూడా వేయరు. అంతే, చాలా డెలికేట్ గా ఒక దారం కూడా పోకూడదని వాడతారు. సో ఫేస్ వాష్ సోప్ వచ్చేసరికి వై డూ యూ నెగ్లెక్ట్? ఇది 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ కాస్ట్లీ కదా అంటాను. ఇది క్లాత్, బట్ వై డూ యూ యూజ్ చీపర్ మెటీరియల్? సో క్వాలిటీ పోతుంది కదా. సో యూజ్ అ గుడ్ ఫేస్ వాష్. గుడ్ ఫేస్ వాష్ అంటే మళ్ళీ కాస్ట్లీస్ట్ ఫేస్ వాష్ కాదు, అక్కడ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మన స్కిన్ సూట్ అయ్యాయి. దాట్ ఈస్ వన్. నౌ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ మోర్ మనీ, యూ హ్యావ్ సమ్ మోర్ మనీ లెఫ్ట్, గో విత్ మాయిశ్చరైజర్. అంటే మీ స్కిన్ డ్రైగా ఉంటుంది, లైట్ వెయిట్, అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా మాయిశ్చరైజర్ ఉంటుంది, డ్రై స్కిన్ వాళ్ళకి ఉంటుంది. అండ్ దెన్ యువర్ సన్ స్క్రీన్. ఈ మూడుతో కూడా స్కిన్ మిరాకిల్ చేయొచ్చు. మీరు డ్యామేజ్ చేసుకోకుండా ఉంటే చాలు, అవుతాయి. అంటే ఏమవుతుంది, నేనేమంటున్నాను ఇప్పుడు, పీపుల్ సే దట్ సార్ నేను ట్యాన్ అయిపోయాను, నల్లగా అయిపోయాను, నా ఫేస్ అంతా రఫ్ అయింది అంటారు. సో ఎప్పుడే రోజు బయటకు వెళ్తున్నా, రోజు డ్యామేజ్ అవుతుంది. ఒక 3 months ఇంట్లో ఉంటే మనకి తెలుసు. ఇప్పుడు లాక్డౌన్ అందరూ తెల్లగారు. పీపుల్ హూ గాట్ ఫేర్ హెల్దీ, సార్ నా స్కిన్ మంచిగా అయింది సార్ అన్నారు. ఎందుకంటే బాగా నిద్రపోయాం, ఇంట్లో ఉన్నాం, అండ్ దెన్ వి టుక్ కేర్, మంచి ఫుడ్ తిన్నాం, టైంకి పడుకున్నాం. అంటే టైంకి పడుకున్నాం తెలీదు, టైంకి తిన్నాం. సో డే టు డే కేర్ అనేది మెయిన్, అండ్ లైఫ్ స్టైల్ ఇస్ మోర్. అండ్ ఇంకోటి, నేను మీ దగ్గరకు వచ్చి ఒక క్వశ్చన్ అడగకపోతే మాత్రం అందరూ వెయిట్ చేస్తారు. మెయిన్ హెయిర్కి సంబంధించి డాండ్రఫ్. ఓకే, అసలు వెరీ ఇరిటేటింగ్. అది బయటకు పోతే ఆ క్లాత్ మీద అంతా పడిపోతుంది, ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీడే దాన్ని హెయిర్ వాష్ చేయకపోతే బయటికి రాలేము. ఈ డాండ్రఫ్ అసలు మెయిన్ కాజ్ ఏంటి సార్? ఆ డాండ్రఫ్ రావడానికి అందరూ అనుకుంటారు డ్రై అయిపోతే వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ మెయిన్ ఎక్కడ ఈ డాండ్రఫ్ రావడానికి రీజన్? డాండ్రఫ్ లో కేటగిరీస్ ఉన్నాయండి. ఒకటి రెగ్యులర్ డాండ్రఫ్ అంటాం, 2 సెబోరిక్ స్కాల్ప్ డర్మటైటిస్ అంటాం, అదొక స్కిన్ ఇష్యూ, 3 స్కాల్ప్ సోరియాసిస్ అంటాం, అదొక స్కిన్ ఇష్యూ. 3 ఉన్నాయి, ఇది ఒకటి. సో ఇప్పుడు కాజెస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఒకప్పుడు ఏంటంటే మన పెద్దవాళ్ళు ఆయిల్ పెట్టుకునేవాళ్ళు, 3 రోజులకు ఒకసారి తలస్నానం చేసేవాళ్ళు, అది వారానికి ఒకసారి కూడా వారానికి ఒకసారి చేసేవాళ్ళు. అండ్ దెన్ షాంపూ కూడా కాదు, కుంకుడుకాయలు వాడేవాళ్ళు. బట్ వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? సిటీలో కాదు ఉండేవాళ్ళు, పల్లెటూరులో ఉండేవాళ్ళు. ఆ పొల్యూషన్, ఆ వాటర్, ఆ క్లైమేట్, ఆ ఎన్విరాన్మెంట్ వేరే. మీరు పల్లెటూరులో ఉన్నారంటే వారానికి ఒకసారి వాష్ చేసినా కూడా స్టిల్ యువర్ హెయిర్ కెన్ సర్వైవ్, విల్ నాట్ హ్యావ్ ఎ హెయిర్ ఇష్యూ. బట్ ఎప్పుడైతే సిటీకి వచ్చారో, నెంబర్ 1 హార్డ్ వాటర్, నెంబర్ 2 పొల్యూషన్, నెంబర్ 3 మన స్కిన్ ఇట్లా అంటే ఇట్లా ఆయిల్ వస్తుంది కదా, చాలా మందికి వస్తుంది, ఇట్లా అంటే ఇట్లా ఆయిల్ వస్తుంది. అది స్కిన్ ఇక్కడే కాదు, తల మీద కూడా స్కిన్ ఉంది మనకి, తల మీద కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫేస్ వాష్, ఇప్పుడు మీ ఫేస్ ఆయిలీ అనుకోండి, మీరు ఫేస్ వాష్ ఎన్నిసార్లు చేయాల్సి వస్తుంది? రోజుకి 2 నుంచి 3 సార్లు చేస్తారు. అదే చిన్నపిల్లల స్కిన్ అనుకోండి, మార్నింగ్ స్నానం చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసే వరకు కూడా హెల్దీగా ఉంటుంది. సో రిక్వైర్మెంట్ని బట్టి మనం తలస్నానం చేయాలి. సో నేను అప్పట్లో వీక్లీ వన్సే చేస్తాను, ఇప్పుడు వన్సే చేస్తాను అంటే కుదరదు. సో ఆయిల్ ప్రొడక్షన్ అనేది అంటే ఫస్ట్ కాజ్, అంటే రీజన్ ఫర్ డాండ్రఫ్. మన తలలో సీబం ప్రొడక్షన్, ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతున్నాయి, నెంబర్ 1. 2 హార్డ్ వాటర్, 3 పొల్యూషన్, 4 మనం తీసుకునే డైట్. ఈ 4 వల్ల 5 మన హెయిర్ కేర్. హెయిర్ కేర్ అంటే ఏంటంటే, ఇఫ్ యువర్ రిక్వైర్మెంట్ ఈస్ అట్లీస్ట్ 3 times a week ఆఫ్ హెయిర్ వాష్ అనుకోండి, అంటే మినిమం బాడీని బట్టి అవుట్. కొందరు 2 సార్లు స్నానం చేయాల్సి వస్తుంది పర్ డే, కొందరు ఒకసారి చేసినా కూడా ఫ్రెష్గా ఉంటారు, 2 రోజులకు ఒకసారి చేసినా కూడా ఫ్రెష్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్ అది. సో మీ స్కాల్ప్ రిక్వైర్మెంట్ కూడా 3 నుంచి 4 సార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ యూజువల్ ఫర్ ఎవ్రీ వన్. అది కాకుండా నేను వారానికి ఒకసారి చేస్తా అంటే డెఫినెట్గా లేన్ డాండ్రఫ్ కూడా వస్తుంది కదా. అంటే లేన్ డాండ్రఫ్ అంటే పేరుకుపోతుంది, రోజు అక్యుములేషన్స్ అంతా కూడా మన బాడీలో రిలీజ్ అయిన సీబమ్, ఆయిల్ అంతా కూడా పేరుకుపోతున్నాయి. అంటే 1 sebum is released, sebum or oil released,
ఆన్ ద స్కాల్ప్. అది ఎప్పుడైతే ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుందో దాని మీద ఫంగస్ అనేది పెరిగి ఫ్లేక్స్ లాగా డాండ్రఫ్ అనేది కన్వర్ట్ అవుతుంది. సో ఆయిల్ పెరగకుండా, ఆయిల్ రిలీజ్ అవ్వగానే మనం క్లీన్ చేసాం అనుకోండి డే టు డే, డాండ్రఫ్ అనేది కనిపించదు కదా అంటారు. సో అట్లీస్ట్ 3 or 4 times a week మినిమం చేయాలండి. ఎక్స్ట్రీమ్ డాండ్రఫ్ ఉందనుకోండి, ఆర్ సెబోరిక్ డర్మటైటిస్ లాగా డెవలప్ అవుతుంది అనుకోండి, డాక్టర్ ప్రిస్క్రైబ్ షాంపూస్ ఉంటాయి. అండ్ సీజన్ బట్టి కూడా పెరుగుతుంది. ఇప్పుడు వింటర్లో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ మోర్ డాండ్రఫ్ ఇష్యూస్. అండ్ చాలా మంది వాళ్ళే చెప్తారు, సార్ మా ఊరికి వెళ్తే డాండ్రఫ్ ఉండదు, ఇక్కడ వస్తే ఉంటుంది. ఆన్సర్ ఇస్ దేర్ ఓన్లీ. యాంటీ డాండ్రఫ్ ఉన్నాయి. అవి ఎంతవరకు యూజ్ అవుతాయి నాకు తెలియదు. నాకైతే యూజ్ కాలేదు. నేను ఒక టైంలో డాండ్రఫ్తో చాలా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత పోయింది, అది ఆ కేర్ తీసుకున్నాను, తర్వాత పోయింది. బట్ వీటి వల్ల అయితే పోలేదు. ఇంత పెద్ద అక్షరాలతో యాంటీ డాండ్రఫ్ అని వాడతారు. బట్ కామన్ అది నాకు తెలిసి మళ్ళీ ఒక 4 hours 3 hours తర్వాత మళ్ళీ కామన్గా. మరి అలాంటప్పుడు అవి యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎక్కడికి వెళ్ళాలి అంటే మెయిన్ ట్రీట్మెంట్కి మీ దగ్గరికి రావచ్చా? ఎగ్జాంపుల్ మళ్ళీ అదే సేమ్ ఐ టేక్ సేమ్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు నా స్కిన్ ఫేస్ ఆయిలీ అనుకోండి, నేను ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ వాడతాను. ఐ విల్ పిక్ మై ప్రోడక్ట్ అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్. సో ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ అంటే ఏంటి? నిజంగా ఆయిల్ రాకుండా చేస్తుంది అంటే ఏమీ కాదు, ఆయిల్ని బాగా తీసేస్తుంది. మేబీ కొంత తక్కువ అంటే కొంత గ్యాప్ ఇస్తుంది, మరి ఎక్కువసేపు వరకు ఆయిల్ రాకుండా చేస్తుంది తప్పితే పర్మనెంట్గా ఆయిల్ రాకుండా చేసేది ఏదీ లేదు. యువర్ బాడీ ఈజ్ లైక్ దాట్. బాడీలో సీక్రెషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని క్లీన్ చేస్తాం. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు యాంటీ డాండ్రఫ్, మార్కెట్లో 90 షాంపూస్ ఉన్నాయి, నాట్ 1 to 100 ఉండొచ్చు. యాంటీ డాండ్రఫ్ అని, హెయిర్ వాల్యూమైజర్ అని, లేకపోతే కలర్ ప్రొటెక్టెంట్ అని, లేకపోతే మైల్డ్ అని, బేబీ అని, ఆర్గానిక్ అని, ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ ముందు అన్ని పెట్టాను అనుకోండి, ఎగ్జాంపుల్ మీ ముందనే కాదు, ఇన్ జనరల్ పర్స్పెక్టివ్లో అందరూ షాంపూస్ ఇప్పుడు 10 రకాలు పెట్టాను అనుకోండి, మైల్డ్, బేబీ, ఆర్గానిక్, హెల్దీ, హెయిర్ రీగ్రోత్, లేకపోతే నెక్స్ట్ యాంటీ డాండ్రఫ్, లేకపోతే హెయిర్ సాఫ్ట్నరు, ఇట్లాంటి ఎన్ని రకాలు ఉన్నాయి. ఎన్ని పెట్టినా లాస్ట్కి అందరూ అడిగేది ఏంటి? నాకు ఆర్గానిక్ కావాలి, కెమికల్ ఏంది కావాలి, నాకు హెయిర్ గ్రోత్ కావాలి అంటారు. సో మీకు ఏది కావాలని కాదు, అక్కడ మీ స్కాల్ప్కి ఏది కావాలో చూడండి, అది ఇవ్వండి అంతే. సో ఇఫ్ యూ హ్యావ్ డాండ్రఫ్, యూ హ్యావ్ టు ప్రిఫర్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. అండ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ద్వారా డాండ్రఫ్ కంప్లీట్గా పోతుందని కాదు, డాండ్రఫ్ని క్లీన్ చేస్తుంది, బెటర్గా క్లీన్ చేస్తుంది. అట్లీస్ట్ ఆ నెక్స్ట్ 24 to 48 hours you'll be డాండ్రఫ్ ఫ్రీ. అదర్వైజ్ ఇప్పుడు మేము కూడా సెబోరిక్ డర్మటైటిస్ అని, సివియర్ డాండ్రఫ్ అని వస్తారు, మేము ప్రిస్క్రైబ్ షాంపూస్ ఇస్తాం. సార్ మీ షాంపూ వాడినంత వరకు బాగుంది సార్, మళ్ళీ వాడకపోతే వస్తుంది. మీ రిక్వైర్మెంట్ అది, అట్లాంటి షాంపూ మీరు వాడాలి, అదే మేము సజెస్ట్ చేస్తాం తప్పితే ఆపేయమని కాదు. అండ్ ఇప్పుడు నేను చిన్నపిల్లల ప్రోడక్ట్స్ అయితే నాకు సరిపడని ప్రోడక్ట్ అంటే నా బాడీకి ఒక డోస్ అవసరం అనుకోండి, దానికన్నా less than half వాడాను అనుకోండి, సరిపోదు కదా. సో ఇట్ ఈస్ స్టిల్ దేర్. సో మీకు తగ్గట్టుగా షాంపూస్ వాడమంట. యాంటీ డాండ్రఫ్ షాంపూ ఈజ్ ఆల్సో గుడ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డాండ్రఫ్. అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ మీన్ దట్ you will never get dandruff again. It means that you are cleaning it time to time. It has better cleansing properties. ఫైనల్ గా ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే ఇదే కెమికల్ వర్సెస్ న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడాలి, కెమికల్ బాగా డ్యామేజ్ చేస్తుంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్రీమ్ ఉందనుకోండి, కోజిక్ యాసిడ్ అవ్వచ్చు, మెనీ క్రీమ్స్. సో ఈ గ్లైకోలిక్ యాసిడ్, ఎగ్జాంపుల్ గ్లైకోలిక్ యాసిడ్ ఉంది, లాక్టిక్ యాసిడ్ ఉంది, ఇవన్నీ కూడా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అండి, షుగర్ కేన్ నుంచో లేకపోతే ఫ్రూట్స్ నుంచో వచ్చినాయి. బట్ ఫార్మసిటికల్ తయారు చేస్తున్నారు. అదే నేచర్ ని మార్చి మనకి ఏ విధంగా యూజ్ అవుతుందని చేయడం తప్పితే కెమికల్ అంటే కెమికల్ కాదండి. ఎండ్ ఆఫ్ ద డే బట్ కామన్ పీపుల్ అలా ఆలోచించట్లేదు. మెయిన్ వస్తున్నది అంటే రిక్వైర్మెంట్. ఇప్పుడు ఆర్గానిక్ అంటే మనం తీసుకునే ప్రతిదీ ఆర్గానిక్ గా ఉందనుకోండి, ఎవ్రీథింగ్ ఈస్ హెల్దీ అరౌండ్ యూ, యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఫర్ ఎనీథింగ్ కెమికల్. ఇప్పుడు మేము ఇచ్చే ఫేస్ వాష్ ఏంటి, బాగా క్లీన్ చేస్తుంది, ఎక్కువ క్లీన్ చేస్తుంది, డర్ట్ ఎక్కువ పోతుంది, ఆయిల్ బాగా తీసేస్తుంది అంటే దాంట్లో సాలిసిలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ ఉన్నాయని. అదే మీరు డైరెక్ట్గా నిమ్మకాయలో కూడా ఉంటాయి కదా సార్ లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ, అంటే సిట్రిక్ యాసిడ్ ఇవన్నీ, అంటే నిమ్మకాయ పెడితే ఏమవుతుంది, స్కిన్ బర్న్ అవ్వచ్చు కదా. ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ డోసెస్ లో ఫార్ములేటెడ్ గా ఇస్తున్నాం, అంతే ఫార్ములేట్ చేసేస్తున్నాం. దే ఆర్ మచ్ సేఫర్. ఎందుకంటే నేను ఎంత ఫార్ములేషన్ అనేది నాకు తెలుసు, కంపెనీ ఎంత చేసిందో రాసి ఉంటుంది కాబట్టి నేను కరెక్ట్గా మీకు ఇవ్వగలుగుతున్నాను. అంతే తప్పితే ఆర్గానిక్ అన్నారు అనుకోండి, ఆర్గానిక్లో ఫార్ములేషన్స్ మేబీ అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, బట్ అది అందరికీ సరిపోదు, సూట్ అవ్వదు కదా. ఎంటైర్ వరల్డ్ అంటే ఫాలో ద ఎంటైర్ వరల్డ్ ఆల్సో సమ్ టైమ్స్. ఇప్పుడు మనం ట్రెడిషనల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ హెయిర్ ఆయిలే ఉందనుకోండి, ఇండియాలో అండ్ ఇంకో కొన్ని కంట్రీస్లో తప్ప ఎక్కడ చూస్తారు హెయిర్ ఆయిల్? మీరు కోకోనట్ ఆయిల్ అనేది ఎక్కడ చూడరు. ఇప్పుడు యూఎస్లో మీరు వెళ్ళి, దుబాయ్లో వెళ్ళి మీరు అడిగారు అనుకోండి, కోకోనట్ ఆయిల్ మేము తలకు పెట్టుకుంటాం అంటే, వాళ్ళు కోకోనట్ ఆయిల్ తలకు కూడా పెట్టుకుంటారా? తింటారు కదా, ఫుడ్లో చేసుకుంటారు కదా అంటారు, అంతే. అంటే బాడీకి పెట్టుకుంటారు, మేబీ అక్కడ కూడా ఉంది, తలకి పెట్టుకుంటారు అనేది అన్ని కంట్రీస్లో అందరికీ తెలియదు కూడా. సో అది మంచి విషయమే. అంటే ఎంతవరకు మంచి విషయం, ఓకే మీకు హెయిర్ స్ట్రెస్ బస్టర్గా, లేకపోతే మసాజ్కి, లేకపోతే కొంచెం హెయిర్ని సాఫ్ట్ చేయడానికి వాడచ్చు. హెయిర్ రీగ్రోత్ అవుతా అంటే అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు, అయ్యింది, బట్ ఇట్ ఈస్ నాట్ రియలీ వర్కింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో అందుకని అందరూ వాడట్లేదు. సో వీఆర్ నాట్ కామెంటింగ్ ఆన్ ఆల్ దోస్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇవి సేఫ్ కావాలనట్లేదు, వాడండి, ఖచ్చితంగా వాడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఇట్.
బట్ ఆ ప్రాసెస్లో నేను ఆయిల్ వాడుతున్నా అని చెప్పేసి మీ ఒకవేళ బట్టతల వస్తుంది, జుట్టు పోతుంది అనుకోండి, మెడిసిన్స్ వాడలేదు అనుకోండి, అప్పుడు మొత్తం బట్టతల ఫాస్ట్గా వస్తుంది కదా అంట. సో వెన్ దర్ ఇస్ అ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ టు సీ డాక్టర్, యూ హ్యావ్ టు ట్రస్ట్ ఆన్ దీస్ ఇంగ్రీడియంట్స్ ఆల్సో, దీస్ ప్రోడక్ట్స్ ఆల్సో, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ అంటాం, వీటిని కూడా ట్రస్ట్ చేయాల్సి వస్తుంది, వాడాల్సి వస్తుంది. ఒక ఫార్మా కంపెనీ తయారు చేసింది అనుకోండి, ఒకవేళ కెమికలే ఉందనుకోండి, అది సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఒక 100 మందికి సైడ్ ఎఫెక్ట్ వస్తే ప్రోడక్ట్ ఉంటుంది అసలు మార్కెట్లో ఉండదు, షెల్ఫ్లో ఉండదు. సో వాళ్ళైనా ఎంతో ఆర్ఎండి చేసి కానీ మార్కెట్లో రిలీజ్ చేయరు కదా అంటారు. సో ఇట్స్ ఆల్ టెస్టెడ్ అండ్ ట్రయల్ అనొచ్చు. సో దాన్ని కొట్టుపడేయచ్చు. అంటే ఏం లేదండి, మార్కెటింగ్ స్టంట్ అంటే ఎనీ షాంపూ ప్రజల్లో ఉన్న క్రేజ్ బేసిక్ ఏంటంటే బ్యూటీ మీద ఉన్న ఇంట్రెస్ట్. నా దృష్టిలో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అని ఒక సింబల్ పెట్టాలని అంతే. ఒక గ్రీన్ కలర్ సింబల్ పెట్టి డాట్ పెట్టి ఒక డబ్బా పెట్టి గ్రీన్ కలర్ డబ్బా పెట్టి మధ్యలో గ్రీన్ కలర్ చుక్క పెట్టారు అనుకోండి, ఆర్గానిక్ అయిపోయింది. సో ఎవరు ఎట్లా టెస్ట్ చేస్తున్నారు, ఈజ్ దర్ ఎనీ మెథడ్ టు టెస్ట్ ఆల్ దీస్ థింగ్స్, నిజంగా ఆర్గానిక్ వచ్చింది అనేసి. సో మార్కెటింగ్ స్టంట్ కూడా అనొచ్చు ఒక విధంగా. అవును, ఎందుకంటే బేసిక్గా అంటే బ్యూటీ మీద కాన్షియస్ అనేది అందరికీ ఉంటుంది, దాన్ని క్యాష్ చేసుకోవడానికి డైవర్ట్ చేయడం. ఇప్పుడు షాంపూ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆర్గానిక్ షాంపూ అంటున్నాడు. సో ఆర్గానిక్లో కూడా నొరగ వస్తుంది కదా, మీ లారియల్లో కూడా నొరగ వస్తుంది కదా. సో ఎట్లా అంటే హౌ డూ డిఫరెన్షియేట్, దాంట్లో కూడా వాడతారు సమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి నొరగ రావడానికి, ఆ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ న్యాచురల్గా రావు కదా. అయితే దాంట్లో అలివెరా వేసాడు, ఆనియన్ ఆయిల్ వేసాడు అంటే న్యాచురల్ అయిపోదు కదా, వీడియో వస్తున్నాడు. సేమ్ ఆల్సో డూయింగ్ ఇట్, హీస్ నాట్ క్లెయిమింగ్ ఇట్, హీస్ క్లెయిమింగ్ ఇట్ అంతే. హీ వాంట్స్ టు స్టే ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఆర్ లైక్ ఎడ్యుకేటెడ్ మార్కెట్ అన్నమాట. అంటే ఐ డోంట్ మీన్ ఆర్గానిక్ వాళ్ళు తెలియని వాళ్ళు కాదు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో వాంట్స్ టు గో విత్ ఆర్గానిక్. ఈవెన్ ఐ వాంట్ టు గో విత్ ఆర్గానిక్, బట్ ఇఫ్ మై బాడీ నీడ్ సంథింగ్ ఎల్స్ ఐ హ్యావ్ టు డూ ఇట్. అది నీడ్ అయినప్పుడు చేయమంటారు. సో బిఫోర్ వి కంక్లూడ్ ఇట్, మిమ్మల్ని కొన్ని కామన్గా ఉన్న మిత్స్, అంటే అందరూ మాకు ఎప్పటి నుంచో తెలుసు అనుకుంటారు, వాళ్ళకి ఎవరు చెప్పారు లేకపోతే వాళ్ళ ఓన్ అజంప్షన్స్ తెలియని కొన్ని మిత్స్ ఉంటాయి హెయిర్కి సంబంధించి, అలాగే స్కిన్కి సంబంధించి కొన్ని కామన్గా కొన్ని ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతాను. సో స్వీట్ అండ్ షార్ట్ ఆన్సర్స్ ఇచ్చేసేయండి. సో ఒకటి, ఇప్పుడు రెగ్యులర్గా ట్రిమ్ చేసుకుంటా ఉంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, ఎక్కువ పెరుగుతుంది అంటారు, ఎంతవరకు కరెక్ట్? అంటే డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అండి, అంతే. సో కామనే కానీ వీళ్ళు అనుకోవడం పెరుగుతుంది. అంటే అబ్బాయిలకి ట్రిమ్ చేస్తే ఏంటంటే ఒక లెంత్ ఉంటే ఈజీ టు మెయింటైన్, వి ప్రిఫర్ నాట్ టు హ్యావ్ వెరీ లాంగ్ హెయిర్ సో దట్ మెయింటెన్స్ ఈజీ. అంతేగాని దానివల్ల ఏమి మేజర్ చేంజెస్ ఏముండవు. ఎవ్రీడే హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది అనేది ఇది చాలా మంది చెప్తున్నారు రీసెంట్ టైంలో. ఎంతవరకు? అంటే ఐ ప్రిఫర్ ఇఫ్ యూర్ వాషింగ్ యువర్ హెయిర్ యూజ్ షాంపూ. చాలా మంది వాటర్ తలపైన వేసి కడుగుతారు అంతే. సో అట్లా చేస్తే ఆయిల్ ఇంకా స్ప్రెడ్ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ వాష్ యువర్ హెయిర్ యూజ్ షాంపూ. ఎవ్రీడే అనేది రిక్వైర్మెంట్ బట్టే చేయండి. ఒకవేళ ఎవ్రీడే చేయగలిగితే అట్లా అదే రకంగా కండిషనింగ్ కూడా చేయండి. అదే కండిషనింగ్ విత్ బిఫోర్ హెయిర్, అంటే షాంపూకి ముందు హెయిర్ ఆయిల్ పెట్టి తర్వాత షాంపూ చేయి, దాట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ కండిషనింగ్. తర్వాత హెయిర్ వాష్ తర్వాత లీవ్ ఆన్ సీరమ్స్ ఉంటాయి. ఓన్లీ వెంట్రుకలు అంటే స్కాల్ప్ని కడగాల్సిందే, షాంపూతో కడగాల్సిందే. ఈ ఆయిల్ పోవాలంటే షాంపూ తగిలి క్లీన్ చేయాల్సిందే నొరగ వచ్చి. బట్ ఈ మిగతా హెయిర్ ఉంది కదా, దానికి షాంపూ పెట్టాల్సిన అవసరం లేదు. అది దానికి వారానికి ఒకసారి పెట్టినా సరిపోతుంది. అంటే ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్, మేల్స్కి అయితే అది ఇంపాసిబుల్. దీనికి పెడితే దీనికి కూడా తగలాల్సిందే. ఈ హెయిర్ స్ప్లిట్ అయిపోతుంది కదా సార్, దాన్ని రిపేర్ చేయొచ్చు అని కొంతమంది అంటారు. అది రిపేరబుల్ ఓన్లీ హెయిర్ కట్ తోనే? అంటే హెయిర్ లో ఒకటి స్ట్రెంత్ తగ్గిపోయినా, హైడ్రేషన్ తగ్గిపోయినా, బాడీలో డెఫిషియన్సీస్ వచ్చినా కూడా అవుతాయి. సో వైటమిన్స్ వన్ థింగ్ లోపల నుంచి కూడా హెయిర్ ని స్ట్రెంథన్ చేసి ఆ స్ప్లిట్ ఎండ్స్ పోయేలాగా చేస్తుంది. ఒకటి. రెండు, స్ప్లిట్ ఎండ్స్ ని మరి యూ కెన్ ట్రిమ్ ఇట్, కొంచెం ట్రిమ్ చేయమంటాం. ఎవ్రీ 2 months, ఎవ్రీ 45 days కి ట్రిమ్ చేయమంటాం. కింద స్ప్లిట్ ఎండ్స్ వరకు కట్ చేయమంటాం. దెన్ ఇట్స్ ఎ హై టైమ్ యూ షుడ్ యాడ్ కండిషనర్. స్ప్లిటెడ్స్ ఉన్నాయి, డ్రై హెయిర్ ఉందంటే మరి కండిషనర్ ఖచ్చితంగా వాడండి. కోల్డ్ వాటర్ తో స్నానం చేస్తే హెయిర్ బాగా హెల్తీగా ఉంటుంది, హాట్ వాటర్ కంటే అంటే కోల్డ్ వాటర్ ఈజ్ స్టిమ్యులెంట్ అండి, మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ కైనా హెయిర్ కైనా కోల్డ్ వాటర్ ఈజ్ గుడ్ థింగ్. బట్ వీఆర్ ఆల్ యూస్ ఆల్ లగ్జరీస్. అంటే ఇన్ని లగ్జరీస్ అంటే ఏసీ, టెంపరేచర్, మనకి అంత కంట్రోల్డ్ గా ఉంటున్నాం మనం. ఆ కంట్రోల్ గా ఉన్నప్పుడు చల్లనీళ్ళు వాడమంటే ఎంతమంది వాడతారు? సో డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, బట్ వాడగలిగితే హ్యాపీ. స్కిన్ అసలు ఈ క్రీమ్స్ వద్దు, అవద్దు, ఇవద్దు, జస్ట్ వాటర్ బాగా తాగండి, స్కిన్ గ్లో అయిపోతుంది అంటే ఓన్లీ వాటర్ మన స్కిన్ రిపేర్ చేసేస్తుందా? లేదండి, ఇట్ హ్యాస్ రోల్. అంటే వాటర్ ఇంటేక్ అనేది ఒక రోల్ ఉంది స్కిన్ మీద కూడా, హెయిర్ మీద కూడా. కానీ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. సో ఖచ్చితంగా ఎక్స్టర్నల్గా మన క్రీమ్స్, మన డైట్, మన వైటమిన్స్, వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్ డైట్ డెఫిషియన్సీస్ అనుకోండి, ఎంత వాటర్ తాగినా ఏం వస్తుంది? ఆ డెఫిషియన్సీస్ కరెక్ట్ అవుతున్నాయి కదా, మన కొలాజన్, ఆ ప్రోటీన్ కరెక్ట్గా తీసుకుంటాయి కదా, స్కిన్ టైట్ హెల్తీగా ఉండేది. సో డైట్ ప్లేస్ ఎ రోల్, hydration, water plays a role, plus your skin care and your skin creams also plays a role. So అన్నీ ఇంపార్టెంట్. బిర్యానీ చేసి నీళ్ళు తాగేస్తే సరిపోతుంది? లేదండి, దట్స్ నాట్. ఈ డ్యామేజ్ అనేది కవర్ చేయలేదు. సో లాట్ ఆఫ్ పీపుల్ కమెంట్ సే, సార్ నా డ్రై స్కిన్ ఉంది, నేను రోజుకి 3 లీటర్ వాటర్ తాగుతాను, 4 లీటర్లు తాగుతున్నా, ఎంత వాటర్ తాగినా డ్రై స్కిన్ ఏం పోదు. స్కిన్ నేచర్ ఈస్ లైక్ దట్, ఇట్ నీడ్స్ మాయిశ్చరైజర్. సింపుల్. అది కూడా చేయండి రెగ్యులర్గా. అంటే ఇది మెన్కి ఉన్నది, రెగ్యులర్గా షేవింగ్ చేస్తే స్కిన్ బాగా థిక్ అయిపోతుంది అని అనుకుంటారు. ఇస్ ఇట్ రియల్?
సో షేవింగ్ అంటే కొందరికి క్లీన్ షేవ్ లుక్ కావాలనుకుంటారు. సో దెర్ ఈస్ నో ఆప్షన్. అది ఐదర్ లేజర్ హెయిర్ రిమూవల్, అది మెన్కి మేము కూడా అందరికి సజెస్ట్ చేయమని ఇవే. షేవింగ్ ఈజ్ సంథింగ్. షేవ్ చేసేటప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ హెయిర్ని స్కిన్ని కొంచెం వాష్ చేసి మెత్తగా చేయండి. మాయిశ్చరైజ్ అంటే వాష్ చేస్తే స్కిన్ మెత్తగా అవుతుంది. దానిపైన యూజ్ ఎ గుడ్ ఫోమ్ అండ్ ద బ్లేడ్స్ ఆల్సో యూస్ న్యూ వన్స్ ఆల్వేస్. అంటే పాతవి లేకపోతే బ్లంట్ బ్లేడ్స్ అవి వాడారు, బాగా స్కిన్ని హార్ష్గా షేవ్ చేశారనుకోండి రఫ్ అవుతుంది డెఫినెట్గా. బట్ యూ షుడ్ ఇన్వెస్ట్ సంథింగ్ ఆన్ గుడ్ బ్లేడ్, గుడ్ ఫోమ్. అండ్ ఎప్పుడు షేవ్ చేయకముందు కొంచెం ఫేస్ వాష్ ఒకసారి చేస్తే స్కిన్ మెత్తగా అవుతుంది. వాటర్ తడిపి ఫేస్ వాష్ చేస్తే మెత్తగా అవుతుంది. మెత్తగా ఉన్న స్కిన్ మీద చేసినప్పుడు షేవ్ చేసినప్పుడు డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది. సో డ్యామేజ్ అస్సలు అవ్వదు అనట్లేదు, బట్ తక్కువ అయ్యేలాగా అవ్వకుండా కూడా చేయొచ్చు. సో ఆ రఫ్ అవుతుంది, బట్ ఆ రఫ్ అవ్వకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి అంటే రఫ్ అవుతుందంటే కొందరికి లాట్ ఆఫ్ పీపుల్ హూ షేవ్ ఎవ్రీ సింగిల్ డే, కొందరిది బాగానే ఉంది, రఫ్ ఏం అవ్వలేదు. కొందరిది బాగా రఫ్ అయింది. అంటే ఇట్స్ నాట్ స్కిన్, ఇట్స్ దేర్ ద వే దే షేవ్ ఆల్సో సమ్టైమ్స్. మీరు అన్నట్టు దాన్ని వెట్ చేయాలి, ఫస్ట్ వెట్ చేసి దానికి కొంచెం స్మూత్నెస్ ఇచ్చిన తర్వాత చేస్తారు. ఇంకోటి మెయిన్ వ్రింకిల్స్ పోవాలంటే జనరల్గా వచ్చేదానికి ఫేషియల్ ఎక్సర్సైజ్ చేస్తే అవి రావు అని అంటారు. అసలు ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఎంతవరకు చేయాలి, దానికి స్పెసిఫిక్ టైం అంటే డేలో ఎన్ని టైమ్స్ చేసుకోవచ్చు? అంటే చిన్న కాంట్రవర్సీ కూడా ఉంది ఇక్కడ. సో ఎగ్జాంపుల్ మా దగ్గరికి యాంకర్లు లేకపోతే ఈ స్టేజ్ పర్ఫార్మర్లు వస్తూ ఉంటారు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తూ ఉంటారు. ఈ ఫోర్హెడ్ లైన్స్, క్రోస్ ఫీట్ అంటాం వీటిని. ఇవి ఎక్కడ ఎందుకు పడుతున్నాయి? ఒక రీజన్ ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం వల్లనే. ఎక్కువ ఎక్స్ప్రెషన్ నేను కీప్ ఆన్ ఇట్లా ఐబ్రోస్ రేస్ చేస్తున్నాను, బాగా స్మైల్ ఇస్తున్నాను అనుకోండి, ఈ లైన్స్ అనేవి కూడా మెల్లమెల్లగా ప్రామినెంట్ అయిపోతాయి. సో టూ మచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆల్సో విల్ కాజ్ మోర్ రింకిల్స్. సో ఈ కైండ్ ఆఫ్ ఈ మసాజ్లు ఉంటాయి అనమాట ఈ లిఫ్ట్ చేయడానికి. అవి కొంచెం మజిల్ని స్ట్రెంథన్ చేస్తాయి, కొలాజన్ కొంచెం ఫామ్ అయ్యేలాగా చేస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేలా చేస్తాయి. సో ఐడియల్గా కొంతవరకు ఈజ్ గుడ్, బట్ టూ మచ్ ఇస్ నాట్ గుడ్. మసాజ్ చేయొచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ ఎన్హాన్స్ చేసే ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో అవి గుడ్. బట్ టూ మచ్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఎక్సర్సైజ్ అట్లాంటివి ఉంటే మటుకు ట్రై నాట్ టు డూ, ఎస్పెషల్లీ విత్ అప్ ఫేస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా ఈ స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి నాకు తెలిసి నేను ఒక 10% అడిగినట్టున్నాను మిమ్మల్ని, ఎందుకంటే రిమైనింగ్ ఇంకా 90% లాట్ ఆఫ్ ఉన్నాయి. సో మళ్ళీ అగైన్ మనం వీటి మీద డిస్కషన్ చేయాలి అండ్ మళ్ళీ కలుద్దాం. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.